హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిశీధిలో శశి ఎపిసోడ్ నెంబర్ 13. ఆదిత్య అంబి కొట్టుకోవడం కనిపించడంతో ఏం జరిగిందో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది. ఏం చెప్తావురా దాన్ని అని ముగ్గురు మీద పిడిగుద్దులు గుద్దుతూ అంటున్న తనని చూస్తూ ఏం పరాయి మగోడు తన భార్యని ఏం చేయకూడదని అనుకుంటారో అదే చేశానురా. తను కూడా తగ్గకుండా మాటలంటున్న ఆదిత్యని చూసి ఇంకా గట్టిగా కొట్టాడు అభి. ఎంత ధైర్యం ఉంటే నన్ను ముట్టుకుంటావురా అని గట్టిగా కొడుతున్నా సరే ఇంతకీ తనలో ఉన్న రాక్షసత్వం తగ్గకపోగా ఇంకా ఇంకా అనుభవిస్తూనే ఉంటానురా అని అంటున్న మరుక్షణం శశికి ఏం జరిగిందో అర్థమైంది. మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడే తన బాడీ సహకరించడం సహరి సహకరించకపోవడం మళ్ళీ అక్కడే కూలిపడిపోయింది. అభి అని చిన్నగా పలుకుతున్న తన మాట అభి చెవికి వినిపించడంతో విసురుగా ఆదిత్యను వదిలి శశి అని తన దగ్గరికి వచ్చాడు. వెంటనే తన భుజం మీద వాలిపోయింది. నాకేదో జరిగింది అని అంటున్న తనని చూసి నేను దాన్ని అనుభవించానురా. నా దృష్టిలో అది పాడైపోయింది. దీనితో ఇప్పుడు కాపురం ఎలా చేసుకుంటావో చేసుకో అని చెప్పి అక్కడి నుంచి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు ఆదిత్య. తన మాటలు కుతుకుతా ఉడికిపోయాడు. వెంటనే శశిని చూసి రక్తం ఓడుతున్నా సరే తనని భుజానికి వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. తన కారులో కూర్చోబెట్టి వెంటనే అక్కడున్న హాస్పిటల్ వైపుకు వెళితే తన క్షణాల్లోనే ఐసీయూలో జాయిన్ చేశారు. ఆదిత్యతో శశి ఉందని అనుకోవడంతో పిచ్చి పట్టినట్లుగానే అనిపించింది. మొట్టమొదటిసారి ఏదో తన నుండి దూరమైనట్లుగా తెలుస్తుంటే హాస్పిటల్ మొత్తం దద్దరిల్లేలా అరిచాడు గట్టిగా అభి. ఆ క్షణం అభి కూడా ఒక మగుడిగానే ఆలోచించాడు తప్ప ఒక మగాడిగా ఆలోచించలేకపోయాడు. 2 గంటల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చిన శశిని చూసి డాక్టర్ని ఏం జరిగిందో అడగడంతో విషయం జరిగింది మొత్తం చెప్పింది. ఆ లేడీ డాక్టర్, నీ భర్త ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతాడమ్మా. వెంటనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా నా భర్తకి ఈ విషయం చెప్పకండి, బట్ ఈ విషయం మీ భర్తకి చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అని అంటున్న తనని చూసి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని చెప్పి ఇక్కడితో ఇదంతా మర్చిపోమని చెప్పింది శశి డాక్టర్ని. ఒక ఆడదానికి అర్థం చేసుకున్న డాక్టర్ అభి దగ్గరికి వచ్చి తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక క్షణం కొంచెం రిలీఫ్ ఫీల్ అయిన ఆదిత్య పక్కలో ఉన్న శశిని చూసి గుండె రక్తం సరసర మరిగిపోయింది. శశిని చూడటానికి వచ్చి కొంచెం మనసు కుదిటిపడి శశి పక్కన కూర్చున్నాడు. అవి ఎలా ఉంది అన్నట్లు. ఇప్పుడు బాగానే ఉంది అని ముభావంగా తన ముఖం వైపు కూడా చూడకుండా అంది. ఎందుకు నువ్వు అదే విషయం నా ముఖం వైపు చూసి చెప్పట్లేదు అని అంటున్నా తనని చూసి చిన్నగా నవ్వి ఏం లేదు, అది పాడైపోయిన నన్ను నువ్వు ఏలుకోగలుగుతావా మొక్కసొట్టుగా అడిగింది. చూసి వెంటనే తన మాటకి అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు. తన దగ్గరకు సమాధానం లేదని తెలుసుకున్న శశి మనసులో వస్తున్న దుఃఖాన్ని అగ్గిపెట్టుకుంటూ నానమ్మ కంగారు పడుతుంది, ఈ విషయం ఆవిడకి తెలియనివ్వకండి, వీలు చూసుకొని నేనే చెప్పి మెల్లగా అగ్రిమెంట్ గురించి చెప్పి వెళ్తాను. తన మాటలకి ఏదో చెప్పబోతున్న అభిని మధ్యలో ఆపి వెళ్దాం పదా అని ముభావంగా చెప్పి దిగుతున్నంతలో వద్దు, ఇప్పుడు నీకు రెస్ట్ కావాలి అంటున్నా సరే తను ఏమాత్రం పట్టించుకోకుండా పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ తనని పట్టించుకోకుండానే మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. కారులో వెళ్తున్న శశికి కనువిప్పు కలిగినట్టుగా అనిపించింది. 4 గంటల క్రితం ఆదిత్య తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే నరాలు పొంగిపోతూ కనిపిస్తున్నాయి. ఏదో ఆలోచిస్తున్న శశిని చూసి వెంటనే తన చేతి మీద వేయబోతుంటే చేతిని మధ్యలో ఆపుతూ వెంటనే దాన్ని తమాయించుకుని నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు అభి. తన చేతిని వేయబోతుంటే తీసేసిన అభిని విరక్తిగా నవ్వుతూ నేను బాగానే ఉన్నాను, మీరు నాకేం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ముభావంగా చెప్పి వెళ్ళ రావడంతో ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఎడముఖం పెడముఖం వేసుకొని వస్తున్న శశిని అభిని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి వర్ధనమ్మ గారివి. ఎదురుగా ఉన్న ఆవిడని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయి నిద్ర రావడంతో బ్రష్ చేంజ్ చేసుకుని బెడ్ మీద ఉన్న దిండు అక్కడ ఒక మూల నున్న చాప పరుచుకొని కింద పడుకుంది. ఏంటి కింద పడుకున్నావు? ఆదిత్య పక్కలో పడుకున్న నేను నీ పక్కలో పడుకోమంటావా అని అభిని సూటిగా చూసి అడిగింది. కొంచెం కోపంగా ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను మాట్లాడుతున్నా నన్ను పట్టించుకోలేదు. నేను నిన్ను నమ్ముతున్నాను శశి, నువ్వే తప్పు చేయలేదు. నేను తప్పు చేశానో చేయలేదా తర్వాత ఆలోచించండి. నా కళ్ళకు పొరలు ఇప్పుడే తొలగిపోయాయి, నేను చూడగలుగుతున్నాను, దయచేసి నన్ను ఇలానే ఉండనివ్వండి అని ఇంకో 6 నెలల్లో విడిపోతున్నాం, మన మధ్య ఇలా ఉండడం అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అని చెప్పడంతో కొంచెం ఆశ్చర్యంగా చూశాడు అభి. ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా శశి? దగ్గరికి వస్తున్న అభిని ఆపి చూడు అభి,
మన మధ్య ఇలా ఉండటం అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. దయచేసి నీకు నాకు కొంచెం గ్యాప్ ఇస్తేనే బాగుంటుంది. లేదంటే మీరే నష్టపోతారు అని చెప్పడంతో ఈ మాటలు తను ఎక్కడా విన్నట్టుగా అనిపించాయి అవికి. తనని ఏమాత్రం పట్టించుకోకుండానే అటువైపు తిరిగి పడుకుంది. కానీ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రం ఓడిపోతూనే ఉన్నాయి. శశికి 2 రోజుల నుండి ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. తన కంటికి ఆదిత్య మాట్లాడిన మాటలు, అభి అన్న మాటలు గుర్తుకు వస్తుంటే కష్టంగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకు కరెక్ట్ అయిన మనుషులు కాదని నీకు ముందే తెలుసు కదా. ఎవరిని లోకంలో నమ్మొద్దు. నీ జీవితంతో అందరూ ఆడుకోవాలని చూస్తారు. నువ్వే పిచ్చిదానిలా ప్రేమను పంచుతున్నారని వెళ్ళిపోయావు. నీకు ఎవరూ లేరు శశి, ఎవరూ లేరు అని మనసులో కుంగిపోయింది శశి. శశిలో వచ్చిన వింత మార్పు ఎందుకు అర్థం కాలేదు అభికి కూడా. లైట్ తీసుకొని రేపు తనే నార్మల్ అయ్యి మాట్లాడుతుంది కదా అని అనుకున్నాడు. ఆ రాత్రి శశికి ఒక కాల రాత్రులుగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన అభికి నిన్న జరిగింది మొత్తం గుర్తుకు రావడంతో కంగారుగా శశి పడుకున్న చోటుకి చూస్తే తను లేదు. ఏమైంది అని మనసులో అనుకుంటూ ఉండగానే వర్కౌట్ చేసుకొని కిందకి వచ్చి, సరే ఎక్కడ శశి కనిపించకపోతే అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఆలోచిస్తున్నాడు. తనని చూస్తూ దగ్గరికి వచ్చారు వర్ధనమ్మ. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నా అని అడుగుతున్న వర్ధనమ్మ గారిని చూసి సోఫాలో కూర్చొని, శశి కనిపించట్లేదు, వెతుకుతున్నా. అదేంటి, నీకేం చెప్పకుండా వెళ్ళలేదా శశి ఎక్కడికి? అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అడిగారు. అదేంట్రా, పిల్ల నీకు చెప్పకుండానే వెళ్ళిపోయిందా అని అడుగుతున్న ఓపిక నశించి, ముందే ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అమ్మమ్మ అని కొంచెం గట్టిగా కసరడంతో ఈ రోజు నుండి తనకి ప్రాక్టికల్స్ ఏవో ఉన్నాయంట. అవి కాకుండా వారం రోజుల్లో తను ఒక రూరల్ ఏరియాలోకి క్యాంప్ కోసం వెళ్తుందంట అని చెప్పడంతో అప్పుడు గుర్తుకు వచ్చింది. వారం రోజుల ముందు నుంచి స్పెషల్ క్లాసెస్ ఉంటాయని, దానికి ఉదయాన్నే వెళ్ళాలని శశి చెప్పడంతో అది గుర్తులేక చిన్నగా అసహనంగా అనిపించింది. నాతో చెప్పింది, నేను మర్చిపోయాను అని అచ్చి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ఏంటో వీళ్ళ మధ్యలో ఏం జరిగింది ఏంటో, అంతే గందరగోళంగా ఉంది. ఏమై ఉంటుంది అని అనుకుంది మనసులో. నువ్వు చేసింది ఏంటి, నేను చెప్పింది ఏంటి అని గట్టిగా అరుస్తున్నాడు ఫోన్లో ఉన్న వ్యక్తి. ఆదిత్య మాట్లాడుతూ, నేను నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశాను. జన్మలో శశి అభిలు కలవర, నన్ను నమ్మొచ్చు అని చెప్పడంతో చూస్తా. కానీ వాళ్ళ ఇంట్లో ఒక్క దగ్గరే ఉంటున్నారు కదా, అసలు ఉండే ఛాన్స్ లేదు. శశి ఆత్మాభిమానం గల పిల్ల, తను అక్కడ ఉంటే తన మీద మచ్చపడుతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా తన త్వరలో ఇంటి నుండి దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. తడిగుడ్డు వేసి హ్యాపీగా పడుకోవచ్చు అని వెంటనే ఫోన్ కట్ చేసేసాడు ఆదిత్య. అదంతా పక్క నుంచి విన్న ప్రియ, ఏం చేసావు? నవ్వడు తప్ప మాట్లాడలేదు. డ్రైవ్ చేస్తున్న అభికు రోజు నేను దింపితే వెళ్ళలేని మనిషి ఈరోజు ఎందుకని త్వరగా వెళ్ళిపోయింది అని మనసులో అనుకుంటూ దాని గురించి లైట్గా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కాలేజీలో ఉన్న అవంతిక శశిని తీక్షణంగా చూస్తుంది. తన చూపులు తేలిగ్గా అర్థమైన శశిని కూడా ఏం పట్టించుకోకుండా క్లాస్లో బోర్డు మీద లెసన్స్ శ్రద్ధగా వింటూ ప్రాక్టికల్స్కి జరిగి చోటుకి వెళ్తున్న శశిని ఆపుతూ, ఏంటి నిన్నటి నుంచి గుడ్ న్యూస్ చెప్తామని ఎదురు చూస్తుంటే మాడిపోయిన ముఖం పెట్టుకున్నా? విరక్తి కలిగి నవ్వుతూ, ఏం లేదు, అతనికి నేను తగిన అమ్మాయి కాదని నిన్ననే అర్థమైపోయింది. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏం మాట్లాడుతున్నావే? తెలియాల్సిన టైం వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను. ప్రస్తుతానికి దీని గురించి నువ్వేం మాట్లాడకపోవడమే నీకు నాకు మంచిది అని అనుకుంటూ వెంటనే ప్రాక్టికల్ టైం అవుతుంది, త్వరగా అక్కడికి వెళ్ళాలి అని అలా చెప్పడంతో తన ముఖంలో ఎలాంటి గంభీరత అలానే అని కోపంగా తన మనసు ముఖంలో కనిపించకపోవడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది అవంతిక. అయినా సరే తనకి చెప్పాల్సింది ఖచ్చితంగా తనే చెప్తుందని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఎదురుగా ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే మనసు ఒకలా లేదు. గందరగోళంగా ఉంది. తెలియకుండానే కన్నీరు కారుతూ కష్టంగా వస్తున్న కన్నీరును బిగబెట్టి అక్కడి నుంచి క్లాస్ జరుగుతుండగానే వెళ్ళిపోయింది. నేను క్లాస్ చెప్పినప్పుడు ఇలానే బయటకు వెళ్ళేలా ఉంటే ఇప్పుడే వెళ్ళండి అని కోపంగా స్టూడెంట్స్ మీద అరుస్తుంటే, సారీ సార్, తన మైండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, నేను దాన్ని ఏంటో కనుక్కొని నార్మల్ చేసి తీసుకొస్తాను అని అవంతికకి చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి. శశి మాత్రం బాత్రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎంతలా ఏడుస్తుందో తనకి కూడా అర్థం కావడం లేదు. మొత్తం పిచ్చి పట్టినట్టుగా అరిచి ఏడవాలని ఇంకా గట్టిగా అనిపించింది. అప్పుడే ఎదురుగా అద్దంలో నుండి అవంతికని చూసిన తనను చూస్తూ కొంచెం కంగారుగా దగ్గరికి వెళ్ళడంతో వెంటనే హత్తుకుపోయింది శశి. ఉన్నట్టుండి ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారుగా అవంతిక శశి వీపుని నిమురుతుంది. ఎందుకింతలా ఏడుస్తున్నా? ప్రొఫెసర్ కొంచెం సీరియస్గా ఉన్నారు.
అని చెప్పడంతో ప్రేమలో ఓడిపోతే ఇంత నొప్పిగా ఉంటుందా? ఒక క్షణం తను ఏం విన్నదో అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావే? ప్రేమలో ఓడిపోవడం ఏంటి? అభి నీ ప్రేమను రిజెక్ట్ చేశాడా? లేదు అని వణుకుతున్న గొంతుతో అంది. వెంటనే తనకి ఇక్కడ మాట్లాడాల్సింది కాదు అని వెంటబెట్టుకుని మరీ క్యాంటీన్లోకి వచ్చి కొన్ని వాటర్ తాను ముందు తాగు అని చెప్పి ఇస్తూ తాగుతూ ఇప్పుడు తాగి రిలాక్స్ అవ్వు. ఇప్పుడు ఏంటో చెప్పు. ఒక్కసారిగా వాటర్ తాగి ముఖం కడుక్కొని వచ్చిన శశి ముందు కూర్చుంది. తన చేతి మీద చేతులు వేసి ఇప్పుడు చెప్పు ఏమైంది? అభి నీ ప్రేమను రిజెక్ట్ చేశాడంటే లేదు. మరి ఎందుకు ఇలా అయిపోయావు? ఎందుకని క్లాస్లో నుండి లేచి మరీ వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్నావు? అభి నా ప్రేమను రిజెక్ట్ చేస్తే నేను సర్దుకుపోయేదాన్ని. కానీ కానీ నన్ను అంతకన్నా ఘోరంగా నన్ను బాధ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు? గట్టిగా ఊపిరి పీల్చి కొన్ని విషయాలు షేర్ చేసుకున్న తనని చూసి ఒక్కసారిగా నేను గెంతుపోయింది అవంతిక. రెస్టారెంట్ నుండి తేరుకుని బ్లడీ బాస్టర్ తనంత మాట అన్నాడా? ఇప్పుడే వాడిని నేను అన్ని పైకి లేస్తున్న అవంతికని ఆపింది శశి. కూర్చో. ఆయన అభి కూడా సరిగ్గా చెప్పాడు. నేను తనకి కరెక్ట్ అయిన దాన్ని కాదు అని. తన స్టేటస్కి నేను సరిపోయిన దాన్ని కాదు. అయినా నేను పిచ్చిదానిలో ఇలా అతన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. ఇక్కడికి విషయాన్ని వదిలే. నేను కూడా మర్చిపోతాను. నిజంగా మర్చిపోగలుగుతావా? మరేం చేయమంటావు? పట్టుకొని ఊరేగమంటావా? అది కాదు. ఒకసారి నేను చెప్పేది నువ్వేం చెప్పాలనుకున్నా నాకు తెలుసు. ఇది ప్రేమని ఎక్స్ప్రెస్ చేయమంటున్నావు అంతేనా? ఎంత ఎంతన్నా వాడిని నేను చెప్పమంటావా? అందుకే నేను నిజం చెప్పలేదు. తన దృష్టిలో నేను కేవలం తన అమ్మమ్మ కోసం వచ్చిన దాన్ని మాత్రమే తప్ప తన జీవితంలో ఎప్పటికీ నేను భార్యగా ఉండను. నాకు స్పష్టంగా నిన్ననే అర్థమైంది. ఇక ఈ రోజు నుండి అబ్బాయిని మర్చిపోవడం తప్ప వస్తున్న కళ్ళలో అది మింగుకుంటూ నిజంగానే మర్చిపోతాను. క్లాస్కి టైం అవుతుంది, రా వెళ్దాం. అలానే అని అనుకుంటూ వెంటనే క్లాస్లోకి ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. నేను విన్నది నిజమే అని కంగారుగా కాక్టైల్ క్యాబిన్లోకి వచ్చాడుగాడు. దేని గురించి అని దీర్ఘంగా ఆలోచిస్తూ తన వైపు చూసనడంతో శశి ఆదిత్య అని అంటున్న తనని చూస్తే ఆ మాట కూడా వినడం ఇష్టం లేకపోవడంతో అవును, నీకేం బాధ లేదా? నాకెందుకు బాధ ఉంటుంది? ఆల్రెడీ దీని గురించి మొత్తం చెప్పాను కదా. బావ చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా. శశిని నిజంగానే ప్రేమించావు కదా, అది ఎలా ప్రేమించలేదు అని అంటావు చెప్పు. దీని గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అవసరం నాకు అంతకన్నా లేదు. ఇక ఇక నుంచి వెళితే నేను త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. అయినా శశికి లేని నొప్పి నీకెందుకురా? శశి మనసులో ఏమున్నదో కూడా నువ్వు ఆలోచిస్తావు కదరా. నీకు నిజంగానే తెలియదా తన ఆలోచనలో ఏముందో? నీకు ఆ రోజు చెప్పాను తనకి నాకు మధ్య ఏం లేదు అని. అయినా సరే నువ్వెందుకు ఇన్ని మాట్లాడుతున్నావు? అసహనంగా అనిపించిన కౌశల్కి బాబాయ్ ప్రూవ్ టు మీ రాంగ్ రా. నిజం చెప్తున్నాను, శశి లాంటి మంచి అమ్మాయి నీకు దొరకదురా. నిజంగా చెప్తున్నాను, తనని ఇంటి దూరం చేసుకోకు అని ప్రాధేయపడుతూ అడుగుతున్నట్లుగా చెప్తున్నాడు. అయినా సరే తనని పట్టించుకోలేక వెంటనే కోపంగా తన వైపు చూసి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? టైం అయింది, శశిని తీసుకురావడానికి వెళ్తున్నాను. తన గురించి ఆలోచిస్తావు కానీ తన గురించి ఆ రోజు అడిగితే మాత్రం పట్టించుకోలేదు. నేను ఆదిత్య రూమ్లో దొరికిపోయింది. కంపు తీసి తన అది అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇన్నాఫ్. నేను ముందుగానే చెప్పాను, నీకు అంత పదే పదే చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నేను దీని గురించి మాట్లాడడానికైతే నాతో మాట్లాడొద్దు అని కోపంగా అరిచి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు సీరియస్ అయినా సరే 2 మాటలు అంటాడు, అంటే అంతకు మించి ఇంకెక్కువ మాట్లాడాడు. అదే కాకుండా ఆ రోజు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని శశిని చూస్తే జాలిగా అనిపించింది. శశిని అభిని వదిలేస్తే చాలా ప్రమాదకంగా తయారయ్యి ఉండొచ్చు. తన జీవితంలో శశి మాత్రమే ఉండాలి అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొబైల్ చూస్తున్న శశిని చూసి ఏంటే అభిసారిని కోసమా? అంతా తెలుసుకొని నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రోజు నుండి నేను అబ్బాయి కారులో వెళ్ళాలని అనుకోవడం లేదు. అలానే పార్ట్ టైం జాబ్ చేయాలని అనుకుంటున్నాను. కానీ అని ఏదో మాట్లాడిపోతున్నా తనని చూసి లేదు. నేను క్లినిక్లో అప్లై చేశాను. ఈరోజు 7కి రమ్మని చెప్పారు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి అట్టించట్టు వెళ్తాను అని చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియలేదు. అక్కడే వస్తున్న ఆటోని ఆపి తను వెళ్తున్న ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎప్పటిలోనే వచ్చిన అబ్బికి శశి ఎక్కడా కనిపించలేదు. అనుమానంతో కనుబొమ్మలు ముడిచి తను ఫోన్ చేస్తున్నా సరే ఆటోలో ఉన్న శశికి ఏమాత్రం పట్టించుకోలేదు. ఏమైంది పిల్లకి అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ కట్ చేస్తూనే ఉంది శశి. కోపం బౌండరీ దాటి అవంతికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. అటు నుండి అన్నోన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసింది. హలో, హూ ఇస్ దిస్ ఇస్ అభిమన్యు మిశ్రా అని అనడంతో కంగారుగా సార్ చెప్పండి. కోపంగా అవంతికి ఫోన్ చేస్తే అన్నోన్ నెంబర్ రావడంతో ఎత్తింది.
ఒక్కసారిగా పైకి లేచి, సార్ చెప్పండి, వెరీ శశి. శశి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు నీతోనే ఉందా? అలా చెప్పడంతో ఏం ఏం చెప్పాలో తెలియక కొంచెం తడబడుతున్న గొంతుతో ఉండిపోయింది అవంతిక. తన గట్టిగా గమనించి, మర్యాదగా నిజం చెప్తావా, లేదంటే నేనే అక్కడికి రానా? వద్దు సార్, మా నాన్నకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. దెన్ శశి ఎక్కడుందో చెప్పు అని గట్టిగా అరిచిన గొంతుకు తుల్లిపడి నిజం చెప్పడం మొదలుపెట్టింది. తను జాబ్ అప్లై చేసిన క్లినిక్కి వెళ్ళింది అని అనడంతో ఒక్కసారిగా కోపం బౌండరీ దాటింది. ఏం మాట్లాడుతున్నా? అవును సార్, తను జాబ్కి అప్లై చేసింది. జాబ్ అడ్రస్ తెలుసా అని గట్టిగా అరిచినట్టు అడిగాడు తడబడుతున్న గొంతుతో. అది అది అని నసుకుతుంటే, స్పీక్ అవుట్ అని గట్టిగా అరిచాడు అవి. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడి అడ్రస్ చెప్పడంతో వెంటనే కారు స్పీడ్ని పెంచి కాలేజ్ వైపుగా దూసుకు వెళ్తున్నాడు. ఇవేమీ గమనించిన శశి మాత్రం జాబ్కి అప్లై చేసిన క్లినిక్ కనిపించడంతో అటువైపుగా వెళ్ళి రిసెప్షన్లో చెప్పి అక్కడ కూర్చుంది. ఏం కావాలమ్మా అని అడగడంతో ఇక్కడ నేను జాబ్కి అప్లై చేశాను, 7కి రమ్మన్నారు అని మర్యాదగా అంటున్న తను చూసి విచిత్రంగా చూసింది అక్కడ సిస్టర్. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బ్రాండెడ్ చేతుకున్న బ్రాస్లెట్, అలానే తన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కొంచెం విచిత్రంగానే అనిపించింది సిస్టర్కి. ఇక్కడ ఏమైనా వేకెన్సీ ఉన్నాయా సిస్టర్ అని అడుగుతున్న తన గొంతుకు తేరుకొని తన వైపు నుండి చూపును మరల్చి, మా మేనేజర్ని అడిగి వస్తాను అని అనడంతో తల ఊపి అక్కడే కూర్చుంది. వాళ్ళకి సిస్టర్ అవసరం కావడంతో లోపలికి పంపించమని చెప్పడంతో తనని స్టడీ చేస్తున్నారు. ఎదురుగా కూర్చుంది శశి. కొంచెం కాళ్ళు వణుకుతున్నాయి. రెస్టారెంట్లో పనిచేస్తుంది, కానీ ఇప్పుడు క్లినిక్స్లో ఇది మొదటిసారి కాబట్టి చిన్నగా నవ్వితే, 60 ఏళ్ళ ఒక వ్యక్తి తన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అబౌట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పడంతో, నా పేరు జస్రేఖ, నేను ఒక అనాథిని, అలానే నాకంటూ చెప్పుకోవడానికి ఎవరు లేరు. కష్టపడి MBA 3rd ఇయర్ చేస్తున్నాను. దయచేసి నాకు జాబ్ ఇప్పిస్తే అని అంటున్న తనని చూసి, నువ్వు డాక్టర్ చేస్తున్నావా? అవును అని మాత్రమే అనగలిగితే, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని ఫైల్ చేతికి ఇవ్వడంతో చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎర్రపట్టు కళ్ళతో అవంతిక చెప్పిన అడ్రస్కి వచ్చిన తనకు అక్కడ శశి కనిపించకపోవడంతో చెరువెప్పుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళింది అని మనసులో రకరకాలుగా అనుకున్నాడు. చుట్టూ తిరిగిన తనకు ఎక్కడా శశి లేదని గ్రహించి వెంటనే కార్ని డ్రైవ్ చేసుకొని వెళ్తుండగా అప్పటికే 8 గంటలు అవ్వడంతో నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళ్తూ కనిపించింది శశి అని వంచన వేసి తన ముందు ఆపాడు. ఎవరని చేస్తున్న తనకు అవి కనిపించగానే పట్టించుకోకుండా అదే తోవలో వెళ్తున్న తనని గట్టిగా హారన్ కొట్టాడు. అయినా సరే పలకలేదు. ఈరోజు నీ చేతిలో వచ్చింది అని కోపంగా అనుకుంటూ వెంటనే తన ముందు కారు ఆపితే, అటు తప్పుకో, వెళ్ళిపోతున్న తనని చూసి ఓపిక నశించి ఇంకో సైడ్ నుంచి డోర్ తెరిచి వెళుతున్న శశిని రెక్కపెట్టి తన మీదకు లాక్కున్నాడు. ఒక్కసారిగా అది ఊహించిన చర్యకు బిత్తరిపోయింది. వెంటనే వాస్తవం గుర్తుకు వచ్చి తనని తోయడానికి ప్రయత్నం చేస్తుంటే తనని ఇంకా ఒడిసి పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అరిచాడు తన మీద. నీకెందుకు అని విసురుగా విడిపించుకొని అంటుంటే, తన 2 బుగ్గలు పెట్టుకొని, నాకే కావాలి, నా ఇంట్లో ఉంటున్నావు కదా, నీ రెస్పాన్సిబిలిటీ అంతా నాది, నీకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? నీకోసం పిచ్చోడిలో నా టైం మనీని వేస్ట్ చేసుకుని నీ దగ్గరికి రావడానికి నాకేమైనా మెంటల్ అనుకుంటున్నావా అని కోపంగా అరిచాడు శశి మీద. అంతలా మనీ టైం వేస్ట్ చేసుకొని ఎవరు రమ్మన్నారు నా దగ్గరికి అని తను కూడా తగ్గకుండానే అడిగడంతో చిట్టు ఎత్తుకొచ్చిన శశిని చూసి ఇంకొకటి పీకాడు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోవడంతో అక్కడే నేల మీద పడింది. తన పరిస్థితిని ఏమాత్రం గమనించకుండా తన మీదకి లాక్కొని, ఇంకొకసారి నీ నోటి నుంచి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను, నీకు అలవాటే కదా, చంపే అని కోపంగా అరుస్తున్న తనని చూసి ఇంకొకటి పీకుదాం అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది శశిరేఖ. వెంటనే తనని చూసి తనని ఈడ్చుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. నేను వస్తానని చెప్తాను కదా అని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న తన మాట ఎంతకీ వినకపోగా బలవంతంగా కారులోకి ఎక్కించి తన అనుమతి లేకుండానే తనని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అభిని చూసి ముఖం తిప్పుకుంటే తనని ఏమాత్రం పట్టించుకోకుండా అరగంటలో కారు ఆపాడు వీళ్ళ ముందు. అప్పటికే వర్ధనమ్మ గారు కూడా లేకపోవడంతో శశిని రూమ్లోకి తీసుకుని వెళ్ళి విసురుగా పెట్టి మీద విసిరేశాడు. నీకేమైనా పిచ్చా? నా మీద ఎందుకు బలాత్కారం చేస్తున్నావు? నా చేతి ఎందుకు పట్టుకున్నారు అని గట్టిగా అరిచింది తన మీద. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా అని 2 బుగ్గలు వత్తి పెట్టుకొని, అది రోడ్డు కాబట్టి వదిలేశాను. నేను నీకోసం ఎంతలా టెన్షన్ పడ్డానో నీకు తెలుసా? పిచ్చి పట్టినట్టు అనిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమో అని ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదా? నాకు చెప్పి వెళ్ళాలని నీకు తెలియదా? ఆ మాత్రం కామన్ సెన్స్ నేర్పించలేదు మీ బాబు. మధ్యలో నా బాబు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కొన్ని రోజులు విడిపోతున్నాం. నా మీద ఎందుకు ఇంత బలాత్కారం నేనేం చేశాను అని గట్టిగా అరిచింది శశి.
రక్తం ఇటు నాకే అవసరం. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో ఉంటున్నా, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నాది అని కోపంగా అరుస్తున్న తనని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న తనని లాగి ఇంకొకటి పీకి బెడ్ మీద పడేశాడు. నీకేమైనా పిచ్చా, ఎందుకు నన్ను పదే పదే కొడుతున్నారు అని గట్టిగా అరిచింది. ఏమాత్రం పట్టించుకోకుండా నిన్నటి నుంచి చూస్తున్నాను, అక్కర్లేనట్టుగా బిహేవ్ చేస్తున్నావు. ఏ ఆదిత్య స్పర్శ అంతా నచ్చిందా అని అంటున్నా అవిని కోపంగా చూసి, అవును నాకు నచ్చింది, అయితే ఏంటి అని అంటున్నా తన పీక గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు ఎర్రదనాన్ని పులుముకున్నాయి. అలా అవిని చూసిన శశి కూడా గజగజలాడింది. విడిపించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నించి ఊపిరాడిన ఆఖరి క్షణాన తనని విసురుగా వదిలేస్తే గోడకు గుద్దుకుంది. అలా గుద్దుకున్న వెంటనే లైట్గా తన నుదుటి నుంచి రక్తం కారడంతో నుదుటి మీద చేతులు పెట్టుకున్న శశికి రక్తం కనిపించడంతో కోపంగా తన వైపు చూడటంతో వెంటనే రెండు చేతులను ఒక చేత్తో బంధించి తన చేత వేరు బాడీలో టచ్ చేసేలా చేసి, ఇంకొకసారి ఆదిత్య పేరు నీ నోటి నుంచి వచ్చిందో నేను ఏం చేస్తానో కూడా నీకు తెలియదు, శశిరేఖ చంపి పడేస్తాను కూడా. నా కోపం గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. నాలో ఉన్న మృగాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించొద్దు. చెడు తిరుగుళ్ళు మాత్రం తిరిగావు, ఐ కాంట్ అని కోపంగా అరిచి లైట్గా అతురుతున్న తన పెదవులతో తన వేళ్ళని గట్టిగా నలిపి పట్టుకుని వెంటనే ఒక్కసారిగా పెదవులను అందుకున్నాడు అభి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. 2 నిమిషాల తర్వాత అభి ఇస్తున్న పంటిఘాట్లను చూసి కష్టంగా తేరుకోవాలని చూసిన తనకు అసలు ఇంకా గట్టిగా పెడుతుంటే ఆ క్షణాన కంటిలో గడప తప్ప ఏమీ మిగలకపోవడంతో అభి చేతుల మీద నుండి శశి చేతులను అన్ని విధాలుగా బదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ అది అవ్వకపోవడంతో కన్నీళ్లతో తన వైపు చూసి వదలమన్నట్టుగా చూసింది ఆ క్షణం. తర్వాత తనను వదిలేశాడు. వెంటనే తన 2 బుక్కలు బత్తి పెట్టుకుంటూ, ఇక్కడ ఉన్నంత వరకు నేను అండర్లోనే మాత్రమే ఉండాలి, తనతోనే ఎక్స్ట్రాలు చేసావో ఐ విల్ కిల్ యూ అని కోపంగా విసిరిగా వదిలి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు పడిన మానసిక వేదన మొత్తం తీరిపోవడంతో షవర్ ఆన్ చేసి తన కోపాన్ని మొత్తం తీర్చుకున్నాడు. అవి వెళ్ళిన తర్వాత కన్నీళ్లతో అక్కడే కూలబడిపోయి ఏడుస్తుంది. తన ఏడుపు పట్టించుకునే నాథుడే లేకపోవడంతో అవి ఫ్రెష్ అయి వచ్చి అంతా అలానే ఉండిపోయింది. చిరాకుగా అనిపించి షర్ట్ వేసుకొని తన దగ్గరకు వెళ్ళాడు. కిందికి వెళ్దాం రా, మీరు వెళ్ళండి, నాకు నటించాల్సిన అవసరం లేదు. ఇక నుంచి మీరు చెప్పినట్టు నేను విన్నాను, కానీ ఇక నుంచి నాకు నచ్చినట్టుగా నేనే ఉంటాను తప్ప మీకు నచ్చినట్టుగా నేను ఎప్పటికీ ఉండను. తన 2 బుక్కలు వత్తి పెట్టుకుని, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, చెప్పాను కదా నా దగ్గర అలాంటివి కుదరవు. అసలు మీ ప్రాబ్లం ఏంటి, నేను ఎందుకు ఇంతలా కాల్చుకొని తింటున్నారు? నేను కొన్ని రోజులు మీకు భారీగా నటించడానికి మాత్రమే ఉన్నాను. మీరు నన్ను ఇలా టార్చర్ చేశారో నేను నిజంగానే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ఈ విల్ స్మెల్తో ఏమిస్తాం అని సూటిగా తనని చూసి అన్నాడు. కోపంగా చూసిన తప్ప మాట్లాడలేదు. చేసింది చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని కోపంగా తనని విసురుగా బాత్రూమ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కోపంగా ఫ్రెష్ అయ్యి వచ్చి అక్కడే ఉన్న ప్లెయిన్ చుడీదార్ వేసుకుంటూ కిందకు వెళ్ళింది. శశి రాగానే గమనించిన వర్ధనమ్మ గారు, రామ్మ శశి ఏంటి ఎంత లేట్ అయ్యింది అని అంటున్న వర్ధనమ్మ గారిని ఏమాత్రం పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చపాతీలు ఆలు కర్రీ వేసుకొని ఏదో తిన్నానంటే తిని ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది శశిరేఖ. శశి వచ్చిన మార్పుని కొంచెం చిన్నబుచ్చుకున్నారు వర్ధనమ్మ గారు. ఏంట్రా శశి ఎలా ఉంది, ఏమన్నావు తనని? ఏం లేదమ్మా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, అదే ఎఫెక్ట్ అని అనుకుంటూ తనకుండా తినడం పూర్తయి వెంటనే శశి వెళ్ళిన వైపు వెళ్ళాడు. కోపంగా పక్కన కిందను వేసుకుంటూ తనని చూసి, కింద ఏం మా అమ్మమ్మతో ఏం మాట్లాడావో తెలుస్తుందా కోపంగా అరిచాడు తన మీద. అయినా సరే అభిని ఎంత మాత్రం పట్టించుకోకుండా కిందనే పక్క వేసుకొని పడుకుంటున్న తన దగ్గరికి వచ్చి, శశి నీకు చెప్తున్నాను, ఎందుకు మా అమ్మమ్మతో అంత రూట్గా ప్రవర్తించావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు చెప్పాలనుకున్నా సరే నేను చెప్పాను. ఈ రోజు నుండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదా అని అనుకుంటూ పడుకున్న తనను లేపి దగ్గరకు తీసుకొని అన్నాడు. అదే కథ చెప్తున్నాను, మీకు నాకు సంబంధం లేదు, అందుకే మీ ఉనికి కూడా నాకు ఇష్టం లేక కిందన పడుకుంటున్నాను. అవునా, నా ఉనికిని కూడా నువ్వు ఇష్టపడకపోతే మరి నా రూమ్లో ఎందుకుంటున్నావే అని నేను పీల్చిన గాలిని నువ్వెందుకు పీలుస్తున్నావు?
నాతో కలిసి ఎందుకు నేల మీద ఉన్నావు అని తనని లాగుతున్న అభిని కోపంగా చూసి లాగిపెట్టి కొడదామనుకున్న చేతిని అది ముందుగానే గమనించిన అభి అడ్డుకున్నాడు. ఇవి నా దగ్గర చాలాసార్లు ప్రయత్నించావు, కానీ ఎప్పటిలా ఓడిపోతావు అని మాత్రం గుర్తించుకో. ఈసారి నుండి నేను చెప్పింది నువ్వు చేయాలి తప్ప ఇంకెక్కువ చేసావు నీ డాక్టర్ చదువుకి ఎసురుపడతాను. ఉన్నట్టుంటే ఇంత సడన్గా మారిపోయిన నిన్ను చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది శశి. అవును, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకొకటి అనే క్యారెక్టర్ కాదు నాది అని తనని కోపంగా తిప్పి పొడుస్తూ అంటుంటే అనుమానంతో కనుబొమ్మలు ముడిచి తన వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడగడంతో కోపంగా తన వైపు చూసి వెళ్ళిపోతుంటే స్పీక్ అవుట్ అని గట్టిగా అరిచాడు. అయినా సరే పట్టించుకోకుండా ఒక పక్కగా పడుకొని కళ్ళు మూసుకుంది. గారుతున్న కళ్ళలో నుంచి కన్నీరు జారుతూనే ఉన్నాయి. మరుసటి రోజు తేల్చుకుందామని అభి కూడా ప్రయత్నానికి ఏం మాట్లాడలేదు. ఈసారి అభి లేవకముందే తనకి కనిపించకుండా రెడీ అయ్యి వెళ్ళిపోతుంది కాలేజ్కి. తను లేచేసరికి శశి కనిపించకపోవడంతో చిరాకు చుట్టుముడుతుంది అభికి. అభి కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో వర్ధనమ్మ గారికి ఏం అర్థం కావటం లేదు. అలా కొన్ని రోజులు జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు సండే కావడంతో ఫ్లవర్ వాజ్ గట్టిగా పగిలించప్పుడు రావడంతో కంగారుగా హాల్లోకి వచ్చింది శశి. అప్పుడే మెట్ల మీద నుండి అభి కూడా రావడంతో ఏం జరుగుతుంది ఇక్కడ అని కోపంగా అడిగారు వర్ధనమ్మ గారు. అర్థం కాలేనట్లు చూస్తుంది శశి. నిన్నే ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం తెలుస్తుంది? మీ మనవడిని అడిగితే తెలుస్తుందేమో. కోపంగా అభి వైపు చూసింది. ఏంటమ్మమ్మ, నువ్వే చెప్పాలనుకుంటున్నావు? నాకు సూటిగా చెప్పు. నాకు ఇలా డొంక తిరుగుడు అర్థం కాదు. వారం రోజుల నుంచి మీ ఇద్దరి మధ్య చూస్తున్నాను రా. నువ్వు లేవక ముందు తను కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇద్దరికి ఏమైంది? సడన్గా అంతా బాగానే ఉంది కదా. నీ మౌనం నాకు సమాధానం కాదమ్మా. మర్యాదగా చెప్తావా చెప్పవా? మీరేమన్నా అడగాలనుకుంటే మీ మనవడిని అడగండి, అంతేకాని నన్ను అడగొద్దు. బలవంతంగా పసుపుకి తాడు కట్టినట్టుగా నాకు తాళి కట్టి ఇక్కడ తీసుకొచ్చినంత మాత్రాన కాదమ్మా. క్షమించండి, మీతో ఇలా మాట్లాడడం నాకు సరికాదు. కానీ కానీ నేను మాట్లాడక తప్పదు. మీ మనవడు చాలా డేంజరస్ పర్సన్. తన లైఫ్లోకి ఎవరైనా రావాలంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గాను లేదా తనకు తెలిసిన వాళ్ళు గాను రావాలి. అంతేకాని మీ మనవడికి ప్రేమలో ఆప్యాయతలు చూపించడం రాదు, కన్నా రాలేదు కూడా. మీ పెంపకంలోనే లేదంటే అతను పెరిగిన వాతావరణంలో తేడా ఉండొచ్చేమో. నన్ను ఏమైనా అడగాలనుకుంటే ముందు మీ మనవడి దగ్గరికి సమాధానాలు తీసుకొని నన్ను కలవండి. అలానే రేపటి నుంచి నేను ఉండట్లేదు. అన్ని బట్టలు కూడా తీసుకొని నేను క్యాంపుకి వెళ్తున్నాను. దయచేసి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేయకండి. నాకంటూ అన్నం పెట్టేది ఫ్యూచర్లో నాకు చదువు మాత్రం అని చెప్పి అభివైపు షార్ప్గా చూసి వెళ్ళిపోయింది. తనని నిప్పులు జరిగిన కళ్ళతో చూస్తున్నాడు అభి. తను మాట్లాడిన మాటలు అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎదురుగా ఉన్న అభి వైపు చూసింది వర్ధనమ్మ గారు. తను ఏం మాట్లాడుతుందిరా? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అర్థమైనప్పుడు నేను చెప్తానమ్మమ్మ. ఇప్పుడు దీని గురించి నీ మైండ్ పొల్యూట్ చేసేంత దుర్మార్గుడినే నీకు కాదు. అభి అని గట్టిగా కథించినా సరే ఫోన్ కాల్ రావడంతో వెళ్ళిపోతున్నాడు. ఏదైనా చేయాలి, ఏదైనా చేసి మీరిద్దరిని కలపాలి అని మనసులో అనుకుంటూ టక్కని కౌశల్ గుర్తుకొచ్చాడు. అవును, కౌశల్ అడిగితే ఏదైనా సమాధానం చెప్పొచ్చేమో కదా అని మనసులో అనుకుంటూ కౌశల్ దగ్గరికి వెళ్దామని ఫోన్ చేస్తుంటే తన ఫోన్ కలవడం లేదు. ఏమైంది వీటికి అని వర్ధనమ్మ గారు అరగంట నుంచి ఫోన్ ట్రై చేస్తూనే అన్నారు. కానీ కౌశల్ అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక గార్డెన్లో చైర్లో కూర్చొని ఆలోచిస్తుంది. వర్ధనమ్మ గారి బాధను అర్థం చేసుకున్న శశి కూడా ఏం మాట్లాడలేక బాల్కనీలో నుంచి ఆవిడని చూస్తూ ఉండిపోయింది. నేను క్షమించండి బామ్మ, మీతో ఇలా మాట్లాడాలని నాకు అస్సలు లేదు, కానీ మాట్లాడక తప్పలేదు. ఇప్పుడు నేను కానీ మిమ్మల్ని దూరం పెట్టకపోతే రేపటి రోజున ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నా బంధుత్వాలు నా కాళ్ళకి బంధనంలా చుట్టుకుంటాయి. అందుకే కష్టమైన సరే మీతో ఇంత రూడ్గా మాట్లాడాను అని మనసులో అనుకుంటూ రేపటి రోజున క్యాంపుకి వెళ్ళాలని అనుకుంటూ వెంటనే బట్టలు సర్దుకుంది. అప్పుడే లోపలికి ఎంట్రీ అవుతూ వచ్చాడు అభి. బట్టలు సర్దుతున్నాడే అభి కోపంగా అనిపించి తన వైపు చూసి మళ్ళీ బట్టలు సర్దడంలో మునిగిపోయింది. కింద వాళ్ళ బామ్మతో మాట్లాడి మాటలు కోపం వచ్చినవి తన రెక్క పట్టుకొని గోడకి అమ్మి పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా బామ్మతో ఎంత ధైర్యం ఉంటే ఆవిడకి ఎదురు సమాధానం చెబుతాను, బరాబరు చెప్తాను. అందులో నాకేం తప్పు కనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకో మాట మాట్లాడుతున్నావు. ఏమైంది? ఆ రోజు ఆదిత్య గారు నేను పాడు చేసినప్పటి నుంచి నేను మైండ్కి ఏమైంది అని కోపంగా అరిచాడు. నీకన్నా 100 రెట్లు ఆదిత్యనే బెటర్. కనీసం వాడిలో ఉన్న రాక్షసత్వమైనా తెలిసేలా వాడు చేసుకుంటున్నాడు. కానీ నువ్వు మనుషుల రూపంలో ఉన్న రాక్షసుడివి. నీకు జాలి, దయ, కనికరం, ప్రేమ, జాలి ఇవేమీ తెలియదు.
ఇప్పుడు నాకంటూ తెలియాల్సిందేముంది అని కోపంగా తన చేతిని పట్టుకుంటుంటే, నొప్పి పుడుతుంది అభి. అభి యూ హర్టింగ్ మీ అని కోపంగా అరిచింది. వదలను. ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? నేనేమైనా చేస్తే నిన్ను అడిగేవారు కూడా ఉండరేమో. అభి మర్యాదగా వదులు. నాకు నిజంగానే నొప్పి పుడుతుంది. పుడుతుందా? నొప్పి పుడుతుందా? మరి నాకు ఎలా ఉండాలి? నాకు ఎలా ఉండాలి? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు చూడు. ఈ ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు మా అమ్మమ్మకి ఎంత విలువనిస్తే నీకు అంత మంచిది. లేదంటే నేను ఏం చేయడానికైనా వెనకాడను. నీకు ఇంత ప్రాబ్లం లేదు. అభి త్వరలోనే ఆవిడకి నిజం చెప్పి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తర్వాత నాకు నీకు ఎలాంటి సంబంధం ఉండనివ్వను కూడా. కోపంగా తనని వదిలి నువ్వు ఏమైపోతే నాకేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేమైపోతే నీకెందుకు అభి అని కన్నీళ్ళు అప్పటికే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారుతూ అంది. కష్టంగా కన్నీళ్ళు బిగపెట్టుకుంటూ ఉండిపోయింది. ఆ రోజు రాత్రి మొత్తం మరుసటి రోజు క్యాంపు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవడంతో శశి హాస్టల్లో నుండి తెచ్చుకున్న బట్టలు మాత్రమే పెట్టుకొని దాంతోపాటు యాప్రాన్ మాత్రమే పెట్టుకోవడంతో అవి శశిని చూసి పట్టించుకోలేదు. క్యాంప్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే 6 గంటలకు లేచి పడుకున్న అభిని చూసి మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి ముందుగానే ప్యాక్ చేసుకున్న సూట్ కేసును తీసుకుని వెళ్ళింది. అప్పటికే 6 గంటలు దీపం వెలిగించుకుని పూజ మందిరంలో నుండి వస్తున్న వర్ధనమ్మ గారు సూట్ కేసుతో వస్తున్న శశి అని పిలిపించి పక్కకు తిరిగి చూసింది. శశి ఏంటి అని మాత్రమే అనగలిగితే, ఈ మధ్యన నీ మనసు ఎందుకు బాగాలేనట్టుగా ఉంది కదా? అవును, బాలేదు అనే కన్నా మీ మనవుడు దాన్ని విరిచేశాడు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు కొంచెం అర్థం కావట్లేదమ్మా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. నల్లి మందు కలిపినంత మాత్రాన మేమిద్దరం ఒకటైపోయినట్టు కాదు బామ్మ. మా శరీరాలు కలిసినా మా మనసులు ఎప్పుడు కలవు. మీది హృదయ ప్రయాస తప్ప అంతకు మించి ఏముండదు. ఇది మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మీకేం మంచిది. కానీ ఏదో మాట్లాడబోతున్నా ఆవిడని చూసి ఒక్కసారిగా టైం వైపు చూస్తూ నాకు టైం అవుతుంది బామ్మ, లేదంటే అక్కడ బస్ మిస్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. శశిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది వర్ధనమ్మ గారికి. ఏం జరుగుతుందో ఏదో జరుగుతుంది, తెలుసుకుందామంటే అలా తెలుసుకునే ఛాన్స్ కానీ నాకు ఇవ్వడం లేదు. ఎలా అయినా సరే అభి నోటి నుండి ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఎలా బయటపెట్టాలో అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే టైం కూడా ఫాస్ట్గా గడిచిపోవడంతో బామ్మ కాఫీ అని అనుకుంటూ వచ్చింది. కోపంతో ఉండిపోయింది తప్ప మాట్లాడలేదు. ఏంటి ఇంతకు నుంచి కాఫీ అడుగుతున్నాను కదా, ఎందుకు ఇవ్వట్లేదు? నేను కాఫీ ఇవ్వడానికి సకల మర్యాదలు చేయడానికి మేము లేమయ్యా. మేము ఇంటి ఓనర్లం, అంతేకాని నీకు పని మనుషులం కాదు. నీకు పని మనిషి ఉంది, వెళ్ళి అడుక్కో అని కోపంగా చెప్పడంతో ఏంటి బామ్మ ఎప్పుడూ లేని విధంగా మాట్లాడుతున్నావు? ఎనీథింగ్ రాంగ్? ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ రా. పెళ్ళైన మీ ఇద్దరిని చూస్తూ విడివిడిగా ఉండడం నా మనసు ఎంత తరుక్కుపోతుందో నీకు తెలుసా? అసలు శశికి నీకు మధ్య ఏం జరుగుతుందో నాకు చెబితేనే కదా ఏం చేయాలో అర్థమయ్యేది. తను కరెక్ట్గా లేనప్పుడు మనం ఎంత చెప్పినా సరే వేస్ట్ బామ్మ. ఎవరు చెప్పారు తను కరెక్ట్గా లేదని? ఈ 2 రోజుల నుంచి నాతో అలా మాట్లాడుతుంది. కానీ అంతకుముందు ఆప్యాయంగా నానమ్మని ఎంత పిలిచదో ఇంకా చెవులలో అమృతం పోసినట్టుగానే అనిపించిందిరా. కానీ నువ్వే కానీ ఏదో అన్నావు. మర్యాదగా చెప్తావా చెప్పవా? అసహనంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. ఇంత చేసినా సరే నోట్లో నుంచి నిజాన్ని రాబట్టలేకపోయాను అని మనసులో కోపంగా అనుకుంటూ ఉండిపోయింది వర్ధనమ్మ గారు. ఆ రోజు అభి కూడా వర్ధనమ్మ గారితో మాట్లాడకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళినా వచ్చిన తర్వాత కూడా తనకు మనశ్శాంతి లేదు. ఇక్కడ శశి మాత్రం ముభావంగా వాళ్ళందరితో కలిసి బస్సులో కూర్చుంది. అభి అన్న మాటలు గుర్తుకు రావడంతో, అలానే వర్ధనమ్మ గారితో మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో అన్నీ తనని చిత్రవిధ చేస్తున్నాయి. అయినా సరే గుండె రాయిగా మార్చుకుంది శశి. పాపం ఇప్పుడప్పుడే అది కరగడం కష్టమేమో. 24 గంటల తర్వాత వ్యాన్ మారుమూల ప్రాంతంలో ఆగింది. చూడటానికి వసతులు కూడా సరిగ్గా లేని ఊరు అది. వ్యాన్లో నుంచి దిగడం రోడ్లు చూసిన అవంతికకి చిరాకుగా అనిపించింది. ఈ రోడ్లు ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటూ పక్కనే ఉన్న శశి వైపు చూస్తూ, అబ్బా మనకి ఇలాంటి ప్లేస్లోనే క్యాంపు పడాలా అని అనుకుంటూ ఉండడంతో ఏం చేయలేము, మనం కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాల్సిందే అని శశి బదులిచ్చింది. ఇక్కడ మనుషులు ఎలా ఉంటున్నారు బాబు, చూడటానికి సకల సౌకర్యాలు కూడా లేవన్నట్టుగా అనిపిస్తుంది.
కొన్ని కారణాలు వాళ్ళకి కూడా ఉంటాయి కదా. మన వల్ల పర్సనల్ స్పేస్ని డిస్టర్బ్ చేయకుండా మన పని ఏదో మనం చూసుకొని వెళ్ళిపోతే ఏం కాదు అని నచ్చ చెప్పింది శశి. దాంతో ఏం మాట్లాడలేదు అవంతిక. తనకి కూడా తెలుసు ఇలాంటి మారుమూల ప్రాంతాలకు వచ్చేటప్పుడు సగం ఏ వస్తువులు కూడా ఉండవని. వాళ్ళు ముందుగానే సర్పంచ్ ఉండడంతో వాళ్ళు ఉండడానికి కొన్ని ఇళ్ళు చూపించారు. వాటిని చూసి చిరాగ్గా ఫీల్ అయింది అవంతిక. అబ్బా, మనం ఇందులో ఉండాలా అని అనుకుంటూ అనడంతో మరి తప్పదు కదా. మనం అనుకున్న పని త్వరగా అవ్వాలంటే ఈ ప్లేస్ని కరెక్ట్ ఏమో. పైగా ఇక్కడ పల్లె కూడా కొంచెం దగ్గరగానే ఉంది. దాంతో ఏం మాట్లాడక కొంతమంది కొంతమంది మా వల్ల కాదు అని అనుకుంటూ స్టూడెంట్స్ వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు. అవంతిక మాట్లాడుతూ ఫ్రెష్ అయ్యి రావడంతో రూమ్లో కూర్చొని బుక్స్ తీస్తున్న శశి దగ్గరికి వచ్చి, నువ్వు గంభీసారిని మిస్ అవ్వట్లేదా? తన వైపు షార్ప్గా చూసింది. ఆ చూపు దేనికి అర్థమైనట్టుగా అర్థమైంది. మాట్లాడాను, కానీ నాకొక్కటే అర్థం కావట్లేదు, నువ్వు అబ్బిసాన్ని ఎందుకు మిస్ అవ్వట్లేదా అని. దీని గురించి మనం ఎంత త్వరగా తగ్గి మాట్లాడితే అంత మంచిది ఇద్దరికి అని కోపంగా అంది. మాట్లాడలేదు. సరే నువ్వు పడుకో, కొంచెంసేపు చదువుకొని పడుకుంటాలే, నువ్వు పడుకో అని కొంచెం జరగడంతో తన పక్కనే పడుకుంది అవంతిక. అవంతిక అనడం కాదు, కానీ తన ఊళ్ళో వచ్చిన దగ్గర నుండి అవి గుర్తుకు వస్తూనే ఉన్నాడు. తన కోసం తన ఫోన్ చేస్తాడని కొన్ని క్షణాలు ఆ ఫోన్ వైపే చూసే సందర్భాలు వచ్చినా ఒక్క రోజులో అయినా చాలా ఉన్నాయి. అయినా సరే తను ఏం చేయడని మొండి ధైర్యంతో ఉండిపోయింది. ఎంతగా పడుకున్న అవంతికకి నిద్ర రాకపోవడంతో కొంచెంసేపు బయటికి వెళ్ళింది. శశిని రమ్మన్నా రాలేదు. ఆఫీసు నుండి నేరుగా ఇంటికి వచ్చాడు అభి. కోపంగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఉదయం నుండి ఎదురు చూపులు ఫలించినా సరే కావాలని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కోపంగా ఇదేం అనుకుంటుంది, నేను ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయదా అని కోపంగా అనుకుంటూ మనసులో పల్లెటూరి ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. మిగతా వాళ్ళంతా తమకి ఇచ్చిన గుడిసెలో నిద్రలోకి జారుకుంటుంటే శశి మాత్రం చేతిలో ఫోన్ పట్టుకొని బయట కూర్చుంది. గాలి కొంచెం చల్లగా వీచింది. ఆ గాలిలో ఆమె జుట్టు కొంచెం చెదిరింది. కానీ మనసులో మాత్రం తుఫాన్ నడుస్తుంది. శశి మనసులో ఎంత బిజీ అయినా ఒక్కసారైనా ఫోన్ చేస్తాడా అని అనుకున్నా కదా అబ్బాయి. కానీ బలవంతంగా అమ్మమ్మగారు చేయమని ఉండుంటే నువ్వు చేస్తే నేను ఎలా ఎత్తుతాను? ఫోన్ స్క్రీన్ చూస్తూ అనుకుంది. ఆ చూపు క్రమంగా మసకబారుతుంటే దగ్గరలో అవంతికి గుడిసెలో నుంచి బయటికి వచ్చి చిన్నగా నవ్వుతూ, ఇంకా నిద్రపోలేదా శశి? చిరునవ్వుతో అలా ఏదో అసహనం వేసింది. కొంచెం గాలికి ఆగుతున్నా. అవంతిక మాట్లాడుతూ, గాలి కాదేమో, అవి ఫోన్ కాల్ కోసం, గాలి కోసం కదా ఎదురు చూస్తున్నా. శశి నవ్వే ప్రయత్నం చేసింది. కానీ ఆ నవ్వు వెనుక నిశ్శబ్దం కూడా ఉంది. ఫోన్ చేస్తే చేస్తాడు, చేయకపోతే కూడా నాకేముంది చెప్పి ఫోన్ స్క్రీన్ మళ్ళీ చూసింది. గడిచిన ప్రతి నిమిషం గుండెల్లో గాయంలాగా అనిపిస్తుంది శశికి. 11:15, 11:30, 11:45. ఆ చూపుని ఇంకా ఫోన్ వైపునే అవి చేస్తున్నాడు, కానీ కావాలని లిఫ్ట్ చేయలేదు. శశి కళ్ళల్లో నీరు మెరిసిన ఒక చెయ్యి గాలిలో లేవబట్టి, నేను మిస్ అవ్వడం పాపం అయితే నేను పాపిష్టిదాన్ని అవుతాను అభి. అప్పుడే ఫోన్ నైట్ మళ్ళీ మెరుస్తుంది. అభి కాలింగ్. హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. కానీ వెంటనే గుర్తుకు వచ్చింది ఆదిత్య చెప్పిన నిజం. ఆ ఆనందం క్షణాల్లోనే చల్లబడితే కోపంగా కొంచెం మెల్లగా ఫోన్ ఎత్తింది. అభి కొంచెం కఠినంగా, చివరి ఫోన్ ఎత్తావు కదా, ఇంత టైం ఎందుకు తీసుకున్నావు? శశి నిశ్శబ్దంగా, ఎందుకంటే నాకు మీ మాటలు వినాలని ఆసక్తి లేకపోయింది కాబట్టి. ఒక్క క్షణం నిశ్శబ్దంగా గాలి వీచింది. ఏం మాట్లాడాలో తెలియక శశినే కాల్ కట్ చేసింది. స్క్రీన్ చీకటిలో మునిగిపోయింది. కానీ ఆ చీకటిలో ఆమె కళ్ళు మెరిసిన కన్నీళ్లు కనిపించాయి శశికి. నన్ను ప్రేమిస్తే నిజం చెప్తాడని అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది, మన మధ్య ఉన్నది ప్రేమ కాదు, బంధం మాత్రమే. ఆ రాత్రి ఫోన్ లైట్ మళ్ళీ వెలగలేదు. కానీ శశి మనసులో ఆ కాల్ శబ్దం మాత్రం ఎప్పటికీ ఆగలేదు. శశి ఫోన్ కట్ చేసిన తర్వాత తడిగా ఉన్న కన్నీళ్లు తుడుచుకుంటూ తన టెంట్ లోపలికి వెళ్ళింది. చేతిని ఫోన్కి ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. అభి పేరు స్క్రీన్ మీద చుక్కల్లా మెరిసింది. రూమ్లో ఉన్న అభి ఈకో జ్వాల మళ్ళీ రగిలిపోతే కంప్యూటర్ స్క్రీన్ ఆఫ్ చేసి చేతిలో సిగార్ పట్టుకొని ఒక పఫ్ తీసుకున్నాడు. కానీ మనసులో మాత్రం శశి మాటలు తిరుగుతున్నాయి. ఆ మాటలు చెవిలో మోగుతూ తనని కోపం పైన మానసిక ఆవేశం పెరిగింది. ఫోన్ పట్టుకుని గట్టిగా నెంబర్ డయల్ చేశాడు. శశి నిద్రపోయే ప్రయత్నంలో ఉంది. ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది. స్క్రీన్లో మళ్ళీ అదే పేరు, అభి కాలింగ్. కాసేపు చూసి ఫోన్ పట్టుకోలేదు. చివరికి హృదయం గెలిచింది. ఫోన్ లిఫ్ట్ చేసింది. శశి ఫోన్ కట్ చేసిన తర్వాత తన తడిగా ఉన్న కన్నీళ్ళు తుడుచుకుంటూ తన టెంట్ లోపలికి వెళ్ళింది. చేతిలో ఫోన్కి ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది.
కోపంగా తన మొబైల్ వైపు చూశాడు అభి. ఫోన్ కట్ చేసిందా? నేను మాట్లాడుతున్న దానికి యాటిట్యూడ్ వచ్చిందా ఇప్పుడు? తనలో ఈగో జ్వాల మళ్ళీ రగిలిపోతే కంప్యూటర్ స్క్రీన్ ఆఫ్ చేసి లిఫ్ట్ చేసింది శశి. అభి కఠినంగా, నీకు ఇప్పుడు చాలా స్వేచ్ఛ వచ్చినట్టుంది కదా శశి, నువ్వేం ఫోన్ కట్ చేస్తావా? శశి వణుకుతున్న గొంతుతో, మీరు మాట్లాడే తీరు మారకపోతే నేను ఇంకెందుకు మాట్లాడాలి అభి? నన్ను దూరం చేసుకుంటున్నావా? ఇదే నా నిజమైన ముఖం. ముఖం నాదే అభి, కానీ ముసుగు మీరు వేశారు. మీ మీద ఉన్న నమ్మకం చచ్చిపోయింది. ఆ ఒక్క మాట విన్న అభి చేతిలోని గ్లాస్ నేలకేసి కొట్టాడు అభి కోపంతో. చాలు శశి, నీకు నా జీవితంలో నేను ఎవరి ముందు తలవంచను. శశి కన్నీళ్లు వస్తూ, అదే మీ గర్వం అభి. ప్రేమ అంటే తల వంచడం కాదు, మనసుకు వంచడం చెప్పి కళ్ళల్లో నీటిని తుడుచుకుంటూ ఫోన్ కట్ చేసింది. ఈసారి ఆమె ఫోన్ కట్ చేసిన శబ్దం అభి గుండెల్లో బాంబులో పేలిపోయింది. ఫోన్ కట్ చేసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదు. తన గుండె లోతుల్లో మునిగిన బాధ బయటకు వస్తుంది. ఇది ప్రేమనా లేక పిచ్చినా? ఆశల ఫలమా? నేను అనుకున్న అభి నిజంగా నా వాడేనా అని. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు, కానీ అభి కూడా తన గదిలో తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క మాట ప్రేమ అంటే తల వంచటం కాదు, మనసు వంచటం అనేది చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంది. వర్ధనమ్మ గారు అభి గదికి వచ్చి, ఏమైందిరా, ఆ రాత్రంతా లైట్ ఆన్గానే ఉంది అని అడిగింది. అభి మాత్రం నిశ్శబ్దంగా ఫైల్ తిప్పుతూ ఉన్నాడు. వర్ధనమ్మగా, నీ గర్వం ఒకరోజు నీ హృదయాన్ని ముక్కలు చేస్తుందిరా అభి అని చెప్పి మళ్ళీగా వెళ్ళిపోయింది. 5 స్టార్ హోటల్, హైదరాబాద్, రాత్రి 10:30. చుట్టూ మస్క లైట్లు, బ్లూ లైట్ టోన్ ఆంబియన్స్. బయట గాజు కిటికీ దాటితే నగరపు లైట్లు తలతలమంటున్నాయి. ఒక వ్యక్తి విండో దగ్గరకు నిలబడి సిగార్ తాగుతున్నాడు. అతనే ధర్మ. సూట్ వేసుకున్న అతని లుక్లో డిగ్నిటీ ఉంది, కానీ కళ్ళల్లో చీకటి. హోటల్ రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. అందులో ఆదిత్య ప్రవేశిస్తాడు. చేతిలో ఫోన్, ముఖంలో కపటమైన స్మైల్. నువ్వు మళ్ళీ ఇండియా వస్తావని ఊహించలేదు ధర్మ. అబ్రోడ్లో నీ బిజినెస్ బిజీ అనుకున్నా. ధర్మ చల్లగా మాట్లాడుతూ, బిజినెస్ ఎక్కడైనా కొనసాగించవచ్చు ఆదిత్య, కానీ ప్రతీకారం ఒక్కసారి తీర్చుకోవాలి. ఆదిత్య దగ్గర కుర్చీపై కూర్చుంటూ, వారి మధ్య టేబుల్ మీద ఒక ఫైల్ ఉంది. దానిపై అభిమన్యు మిశ్రా కాన్ఫిడెన్షియల్ అని ఉంది. ఆదిత్య మాట్లాడుతూ, అభిని కూల్చడం అంత సులభం కాదు. ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పవర్ ఉంది, వాడి పేరు క్లీన్గా ఉంది. ధర్మ స్టైల్తో, పవర్తో కాదు, మైండ్తో దెబ్బ కొట్టాలి. వాడి గర్వం అదే, వాడి బలహీనత. ఆదిత్య ఆశ్చర్యంగా చూస్తాడు. ధర్మ సిగార్ పక్కన పెట్టి కుర్చీలో వెనక్కి వాలి, ధర్మ, నువ్వు శశిని వాడుకో, ఆమె మన వెపన్. వాడి మనసులో ప్రేమని డౌట్గా మార్చు, వాడి నిజాయితీకి సిగ్గుగా మార్చు. ఆదిత్య కళ్ళలో చిన్న మెరుపు. నువ్వు చెప్తుంది అది కరెక్ట్ శశి. ఇప్పుడే అవి మీద కోపంతో మండిపోతుంది. ఆ చిన్న స్పార్క్ చాలు, మిగతా ఫైర్ ఆమెనే చేస్తుంది. ధర్మ గుడ్ మాట్లాడుతూ, గుడ్, కానీ జాగ్రత్తగా. నాకు కావాల్సింది అవి ఓటమి మాత్రమే కాదు, వాడి మనసు విరగడం. ఒకసారి వాడి ప్రేమ, వాడి నమ్మకం, వాడి ఎంపైర్ని నేలమట్టం చేస్తాను. ఆదిత్య తల ఊపి లేచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. తలుపు దగ్గర ఆగి తిరిగి చూస్తాడు. నీ రివెంజ్ పర్సనల్ అనిపిస్తుంది ధర్మ. నిజంగా నువ్వెవరు? ధర్మ చల్లగా నవ్వుతూ, అవి చేసిన ఒక చిన్న తప్పు నన్ను ఈరోజు మోనస్టరీ చేసిందంతే. ఆదిత్య మౌనం అవుతాడు. ధర్మ మెల్లగా విండో దగ్గరికి వెళ్ళి వెలుతురు కింద నిలబడి తన చేతిలో ఉన్న అభి శశి ఫోటోని నెమ్మదిగా చూపిస్తాడు. అభి ఆఫీస్. మధ్యాహ్నం ల్యాప్టాప్ స్క్రీన్ మీద డేటా ఓపెన్గా ఉంది, కానీ అభి చూపు మాత్రం స్క్రీన్ మీద లేదు. ఆలోచన తుఫాన్ని అతని మనసులో కుదిరిగా కూర్చోవడం లేదు. మొక్కుపైన సిగరెట్ తిప్పుతూ ఆగిపోతాడు. తన ఆఫీస్ గాజు తలుపు దగ్గర కౌశల్ చిరునవ్వుతో లోపలికి వస్తాడు. అబ్బో సార్, రూరల్ క్యాంప్కి మేడం వెళ్ళాక ఆఫీస్కి వాతావరణం మారిపోయినట్టుంది. మీరు కాస్త ఎమోషనల్గా అన్నట్టు అనిపిస్తుంది. అవి కూల్ వాయిస్తో, నేను ఎప్పుడైనా ఎవరినో మిస్ అవుతున్నానని నీకు అనిపిస్తుందా? కౌశల్ నవ్వుతూ, మీ సిగరెట్ ప్యాక్ చూసినా తెలుస్తుంది సార్. నిన్న సగం ఖాళీ ఉందని, ఇవాళ మొత్తం ఖాళీ. అభి ఒక్కసారిగా తన వైపు తిరిగి చూసి కళ్ళతోనే హెచ్చరిస్తాడు. కౌశల్ నవ్వు ఆగిపోయింది. గట్టిగా కానీ కట్టుపడేస్తున్న కోపంతో, శశి గురించి మాట్లాడుకు కౌశల్, ఆమె తన దారిలో ఉంది, నేను నా దారిలో. అభి తిరిగి కుర్చీలో కూర్చొని అంటున్న తన చేతులు వణుకుతున్నాయి. ఫోన్ స్క్రీన్లో ఒక్కసారి చూపిస్తాడు. నో న్యూ మెసేజ్. ఒక క్షణం కళ్ళల్లో పులకరింత, కానీ వెంటనే తన ముఖం మళ్ళీ గట్టిగా పడినట్టుగా. రూరల్ క్యాంప్. గ్రామం బయట గవర్నమెంట్ హెల్త్ క్యాంప్. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. శశి తెల్లటి కోటు వేసుకుని పిల్లలకి మందులు ఇస్తుంది. చుట్టూ దుమ్ము, నవ్వులు, పేదవారి కృతజ్ఞత చూపులు. అయినా ఆమె మనసు మాత్రం ఎక్కడో ఉంది.
ప్రతిసారి మొబైల్ వైపు చూసి మళ్ళీ షేప్లో పెట్టేస్తుంది అవంతిక. మాట్లాడుతూ, నేను చూస్తే హెల్త్ క్యాంప్ కన్నా హార్ట్ క్యాంప్లా ఉంది శశి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు కదా. శశి నవ్వును దాచిపెట్టి, ఏమి లేదు అవంతిక, ఇంట్లో ఉన్న బొమ్మను మిస్ అవుతున్నాను అంతే. అవంతిక చిన్నగా స్మైల్ చేస్తుంది. కానీ శశి కళ్ళల్లో తేలిక నీళ్లు మెరిసిపోతాయి. పేషెంట్ని చూసి సీరియస్గా మాట్లాడడం మొదలు పెడుతుంది. కానీ మనసులో మాత్రం ఒకే మాట తిరుగుతూనే ఉంది. అభితో నిన్నంత కోపంగా మాట్లాడాను, మళ్ళీ ఫోన్ చేస్తాడా అని. అభి ఆఫీస్. విండో బయట వర్షం మొదలవుతున్నా అభి మౌనంగా కుర్చీలో కూర్చుండిపోతాడు. చేతిలో ఫోన్. కాంటాక్ట్ లిస్ట్లో శశి. వీధి వేళ ఆగిపోతుంది. తనలో మొన్న మంటలను చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎందుకు ఫోన్ చేస్తాను, నేను అంత కోపంగా మాట్లాడిందిగా, ఆమె గురించి ఆలోచించడమే తప్పు అని అనుకుంటూ ఫోన్ మళ్ళీ టేబుల్ మీద పడేస్తాడు. కానీ అతని కళ్ళు మాత్రం అక్కడి కళ్ళు మాత్రం తొలగవు. సాయంత్రం పని ముగించుకొని ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తాడు అభి. అప్పటికే బాగా వర్షం పడడంతో ఒక దగ్గర తన స్నేహితులతో గుడిసెలకు వెళ్ళిపోతుంది. వర్షం పడటంతోనే అభి చల్లగా వినిపించింది. ఆ సాయంత్రం ఫోన్ కట్ అయిన వెంటనే శశి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ బయట కూర్చొని ఉండడంతో శశి కూడా వెళ్ళి తన స్నేహితులతో జాయిన్ అయింది. హస్తం కదిలించి ఫోన్ కింద వేసి చెంపలు మంటపడంత కోపంతో చుట్టూ చూసింది. మిగతా వాళ్ళందరూ నవ్వుతూ క్యాంపు వారి దగ్గర కూర్చున్నారు. కానీ ఆమెకు మాత్రం ప్రపంచం సర్దుగా కనిపించింది. అభి మాటల్లో ఉన్న గర్వం, నువ్వు నా లైఫ్లో నుంచి బయటకు వెళ్ళిపో అన్నట్టుగా అనిపించినట్లు మాట్లాడినట్లు ఉన్న టోన్ శశి గుండెను ఛేదించింది. నేను ఎందుకు మిస్ అవుతున్నానో నాకే అర్థం కావడం లేదు అని చిన్నగా తలదించుకొని ముక్కు తుడుచుకొని అప్పుడే ఫోన్ మోగింది. స్క్రీన్పై వర్ధనమ్మ గారి పేరు వెలిగింది. కొంచెం చల్లబడిన స్వరంతో, హలో అమ్మమ్మ, నానమ్మ అని అంది వర్ధనమ్మ గారు. ఎక్కడున్నా శశి, నిన్ను ఫోన్ చేయమంటే ఎందుకు చేయలేదు? అవి కూడా ఈ రోజంతా ఏదో వేరేలా ఉన్నాడు. ఏమైనా గొడవ జరిగిందా? శశి ఒక్క క్షణం మాట్లాడలేక మౌనంగా నిలిచిపోయింది. గుండెల్లో ఏమి ఉందో మాటల్లో అనలేదు. గొడవే కదమ్మ, హృదయం మొత్తమే దెబ్బతింది. మనసులో వర్ధనమ్మ గారు, శశి నీ గొంతు చూస్తుంటే ఏదో ఉందని తెలుస్తుంది. నిన్ను చూసి నేను ఎప్పుడూ గర్వపడేదాన్ని, కానీ ఇప్పుడు నీలో ఏదో వేరే శబ్దం వినిపిస్తుందిరా. ఏం జరిగిందో నాకు చెప్పు. చిన్నగా నవ్వి తిప్పేసింది. ఏం లేదమ్మమ్మ, వాతావరణం మారిందేమో, చలి ఎక్కువగా ఉంది అని చెప్పి మళ్ళీ ఫోన్ కట్ చేసింది. ఫోన్ కట్ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని, చలి కాదమ్మమ్మ, గుండెల్లో మంట ఎక్కువ అని చిన్నగా అనుకుంది. క్యాంప్ ఫైర్ వెలుతురులో ఒక్క కన్నీటి చుక్క మెరిసింది. తన ప్రేమ కాలిపోతుందని శశి కూడా గ్రహించింది. ఎవరికి వారు యమున తీరు అన్నట్టు ఇటు శశి అవి కూడా ఫోన్ చేసుకోరు. ఆ ఈగోలతోనే 2 రోజుల కాలం క్రమాన కరిగిపోతాయి. ఇంటీరియర్ అభి ఆఫీస్. మధ్యాహ్నం కాఫీ మగ్గుతూ ఉన్న అప్పటికి అభి టేబుల్ మీద చేతిని వేసి మౌస్ని నొక్కుతూనే ఉన్నాడు. కానీ దృష్టి మాత్రం ల్యాప్టాప్ స్క్రీన్ మీద లేదు. శశి పేరు మెసేజ్ లిస్ట్లో కనిపిస్తుంది. కౌశల్ లోపలికి వస్తూ, రే చిరునవ్వు, ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నావు? మన బాస్కి సిగరెట్ లేకపోయినా స్మోక్ వస్తుంది ముఖం మీద. అవి కోపంగా చూపెత్తకుండా వర్క్ మూడ్లో ఉన్నాను. నిన్నేమన్నా అనే అవసరం తెచ్చుకోవద్దు. కౌశల్ చమత్కారంగా వర్క్ ఉన్నాను, లేక ఎవరు రూరల్ క్యాంప్కి వదిలేసి వెళ్ళిపోయిందనా? మూడు బాలేదు. అభి కోపంగా చూపి ఎత్తి కౌశల్ వైపు చూస్తాడు. అభి గట్టిగా, పర్సనల్ విషయాలు వర్క్లోకి తేవద్దు కౌశల్. ఓ కూల్ మ్యాన్, నేను జస్ట్ రీచ్ చేస్తున్నా. కానీ సీరియస్గా చెప్పు. కాల్ చేయలేదు శశికి? కొంచెం విరక్తంగా కుర్చీ వెనక్కి నెట్టి, ఏం చెప్తాను, ఆమె వెళ్ళిపోయింది, ఒక మాట కూడా చెప్పకుండా, అంతేనా? నేను మొన్న ఫోన్ చేస్తే ఎత్తకుండా బెట్టి చేసి లాస్ట్కి ఎత్తి కావాలని ఫోన్ కూడా పెట్టేసింది కౌశల్. సైలెంట్గా ఒక చిరచను. అవి ఒకప్పుడు నువ్వు ప్రేమని నమ్మని మనిషివి, ఇప్పుడు ఎవరూ లేకుంటే ఈ ఆఫీస్ కూడా ఖాళీగా కనిపిస్తుంది. అవి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంటూ, లవ్ అది ఒక ఎమోషన్ కాదే, ఒక బలహీనత. అయితే నీ బలహీనత నీ మొబైల్ స్క్రీన్ మీద ఉన్న ఆపేరేనా? అవి ఒక్కసారిగా మొబైల్ తీసి టేబుల్ మీద బలంగా కొడతాడు. ఇనాఫ్ కౌశల్, నాకు ఆ మాట వినకూడదు. శశి నా జీవితంలో లేనే లేదు. కౌశల్ కాసేపు నిశ్శబ్దంగా చూస్తాడు. సరే నువ్వే చెప్తావు కదా లేనే లేదు అని. కానీ మనం లేనే లేవని అనుకునేవారు మనసులో ఎక్కువ స్థలం ఆక్రమిస్తారు. అవి కోపంగా తన వైపు చూసి వర్క్ చేసి మూడు లేక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో రూరల్ క్యాంప్లో కూర్చొని చేసి బోన్ఫైర్ పక్కన కూర్చుంది. పక్క వాళ్ళు నవ్వుతూ సాంగ్స్ పాడుతున్నారు. కానీ తన మాత్రం ఆ మొబైల్ స్క్రీన్ చూస్తూ ఒకే ఆలోచన, ఏమైనా ఫోన్ చేస్తాడా? అలా వెయిట్ చేస్తూనే ఉంది. రాత్రి అవుతుంది.
ఎక్స్టీరియర్ రూరల్ క్యాంప్. రాత్రి నెలవంక వెలుగుతో బోన్ఫైర్ మండుతుంది. చేతిలో మొబైల్ స్క్రీన్ మీద అభి కాలింగ్ అని కనిపిస్తుంది. ఆ ఒక్క పేరు చూసే గుండె ఒక్కసారిగా ఆగినట్లు అవుతుంది. తన హృదయం తడబడుతుంది. కానీ మనసు మాత్రం ఇంకా నువ్వు తన మాటని ఎందుకు వినాలి అని అరుస్తుంది. ఆలోచించకుండానే కాల్ ఎత్తింది. హలో, ఇంత టైం అయింది, ఒక మెసేజ్ అయినా పంపలేవా? నేనెవరో మర్చిపోయావా నువ్వు? ఓ, బాగా తెలుసు, మీరు నా అద్దె మొగుడు కదా. బాగానే ఉన్నాను అని చెప్తున్నాను. ఎనాఫ్ శశి, నిన్ను నేను ఆ స్థాయిలో నేను చూడలేదు. నువ్వే మారిపోయావు. మారింది నేనా, లేక మీరు చూపిన మార్పా? మీ గురించి నాకు తెలిసిన నిజం మర్చిపోవాలా? మీరే చెప్పండి. అభిమన్యు గారు, ఎవరు నిజంగా మారారు? నా గురించి ఏమి విన్నావో తెలీదు, కానీ నన్ను జడ్జ్ చేయడం నీ హక్కు కాదు శశి. కన్నీళ్లు తుడుచుకుంటే హక్కు కాదు కదా, అర్థం కాదు కూడా కాదు. మీరు నాకు ఇచ్చింది అదే కదా, ఒక అర్థం కాని ప్రేమ అంటూ ఫోన్ పెట్టేసింది కోపంగా. అభి ఫోన్ చూస్తూ కూర్చి వెనక్కి కళ్ళు మూసేస్తాడు. గదిలో కౌశల్ కూడా ఉండగా అతను ఏమో మాట్లాడదు. మౌనం మాత్రమే. అభి మొబైల్ స్క్రీన్ చూసి చిన్నగా నవ్వుతాడు. ఆ నవ్వు లోపల బాధను దాచేస్తుంది. ఇలా మునిగిపోవడం అంత సింపుల్ కాదు శశి అని తనలో తాను అనుకుంటే ఏదో ఒకటి చేయాలి. లేదంటే అభికి నిజంగానే శశి నుంచి దూరం అవుతాడు. అది జరిగితే మాత్రం ఖచ్చితంగా మారిపోతాడు. ఇలా జరగకూడదు. ఇప్పటికప్పుడు తన గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అభి ఈ టైంలో ఇలా చేస్తే శశిని శాశ్వతంగా దూరం చేసుకుంటే తను తట్టుకోలేడు. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ వెంటనే వర్ధనమ్మ గారికి ఫోన్ చేశాడు కౌశల్. ఇంత రాత్రి అయినా తన మనవడు ఇంటికి రాలేదని ఆలోచిస్తున్న వర్ధనమ్మ గారికి కౌశల్ నుండి ఫోన్ రావడంతో అనుమానంతో కాల్ లిఫ్ట్ చేసింది. ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంకా అభి ఇంటికి రాలేదు ఏంటి అని వర్ధనమ్మ గారి గొంతు వినిపించడంతో కౌశల్ తడబడుతూ అది అది అని మాట మొదలుపెట్టాడు. ఏంట్రా ముందు చెప్పు. అది అది అంటే నాకు ఎలా అర్థమవుతుంది అని కొంచెం కోపంగా అడిగింది ఆమె. నానమ్మ, ఇంత రాత్రిపూట శశి ఉంటే చోటుకు వెళ్తున్నాడు అభి అని చెప్పగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి సోఫాలో నుంచి స్థితి నుండి లేచి ఏం మాట్లాడుతున్నావురా అని అడిగింది. అవునమ్మా, సిద్ధమవుతున్నాడు, దయచేసి మీరేమైనా చేసి ఆపండి అని కౌశల్ని వేడుకుంటున్నారు. వీళ్ళతో పని లేదురా, వాడు ఒక మాట తీసుకున్నాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. మనం ఏమైనా మార్చడానికి ప్రయత్నిస్తే మనకి హాని కలుగుతుంది. వాడు మన మాట వినడు. శశి దగ్గరికి వెళ్తున్నాడా అని ఆమె మళ్ళీ అడిగింది. అయ్యో నానమ్మ, నేను అంత టెన్షన్ పడుతుంటే మీరు ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఎందుకున్నారు? ఏదో ఒకటి చేయండి. ఏం చేయగలరమ్మరా? వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వారి మధ్య మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళ మధ్య గొడవకు కారణం ఏంటో నీకు తెలుసా అని వర్ధనమ్మగా అడిగింది. వెంటనే తడబడుతూ, లేదు నానమ్మ, అది మంచిది. నాకు తెలిసినప్పుడు నీకు తెలుసు అని తెలిసిందో అని కోపంగా అంటూ ఫోన్ పెట్టేసింది. కౌశల్ మనసులో సారీ నానమ్మ, నేను మిమ్మల్ని మోసం చేయక తప్పదు. అవి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అతని మాట మర్చి మీకు చెప్పానంటే తన స్నేహానికి ద్రోహం చేసినట్టే అవుతుంది అని అనుకుంటూ ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ అవ్వడంతో వర్తనమ్మ గారు అసహనంగా అనిపించి వెంటనే అభికి ఫోన్ చేసింది. అభి ఫోన్ చూసి కారు సైడ్లో అభి లిఫ్ట్ చేశాడు. ఏంటమ్మమ్మ, ఎక్కడున్నావురా? శశి ఉన్న క్యాంపెయిన్ చోటుకి వెళ్తున్నాను. ఇంత రాత్రి అంత రిస్క్ అవసరమా? రేపు ఉదయం వెళ్ళొచ్చు కదా. తేల్చాల్సిన లెక్కలు బాకీ ఉన్నాయి. అమ్మమ్మ, పూర్తి చేసుకొని వస్తాను, జాగ్రత్తరా. నీ కోపం ఎక్కువ, వీలైనంత శాంతంగా జాగ్రత్తగా ఉండు అలానే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి. వర్ధనమ్మ గారి ఆలోచనలో పడిపోయి శశి దగ్గరికి వెళ్తున్నాడంటే చాలు అని అనుకుంటూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది. మనసులో శశి రగిల్చిన మాటలు నాకు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. డెఫినెట్లీ ఆదిత్య గారు నా మీద ఏదో పొల్యూషన్ ఎక్కించాడు, అందుకే నా మీద అలా ఎగిరెగిరి పడుతున్నాడు. మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. రాత్రంతా నిద్ర లేకుండా డ్రైవ్ చేస్తూ ఉండడంతో కళ్ళు కొంచెం మబ్బుగా కనిపించాయి. అదే మాత్రం గుర్తించకుండానే కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు లొకేషన్కి చేరుకున్నాడు. దాదాపు 12 గంటలు ప్రయాణం పట్టింది అక్కడ చేరుకోవడానికి. అప్పటికే తెల్లవారు జామున నిద్రలో చేసేసి వెంటనే రెడీ అయ్యి దేవుడికి దీపం పెట్టి తన డాక్టర్ కోట్ని సరిచేసుకుంది. అవంతికతో కలిసి వృత్తిపరంగా బయలుదేరింది. తమతో ఉన్న క్లాస్మేట్స్తో కలిసి వాళ్ళు ఊర్లో ప్రవేశించారు. అక్కడ ప్రిన్సిపాల్ కూడా ఉండటంతో వాతావరణం కాస్త సీరియస్గా కనిపించింది. సడన్గా ఆమె ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరో ఫోన్ చేస్తున్నారని చూసి సైలెంట్గా వేసింది శశి. అది వర్ధనమ్మ గారి కాల్ అవ్వడంతో అక్కడికక్కడే గుంపుగా ఉన్న లెక్చరర్స్ని చూసి కొంచెం అనుమానం కలిగింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ తన పనిలో మునిగిపోయింది శశిరేఖ. అవంతిగా మాట్లాడుతూనే ఏంటి ఎప్పుడు లేని సీరియస్ ఫేస్, ఏం విశేషాలు అని అడిగితే నాకేం తెలుసు,
నేనేమైనా లెక్చరర్నా? కాదు కాదు, నోరు మూసుకొని నీ పని చూసుకో అని శశి గట్టిగా చెప్పడంతో, ఎందుకురా ఈ మధ్య నా పైన కోపం చూపిస్తావు? ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద తీర్చుకో, నా మీద మాత్రం కొంచెం జాలి చూపించరా అని అవంతిక నెమ్మదిగా మొకింగ్ టోన్తో. శశి ఒక్కసారిగా ఆమె వైపు లుక్ వేస్తూ అక్కడ ఉన్న ఒక చంటి పిల్లకి బీపీ చెక్ చేస్తూ ఉండటంతో ఒక రాయల్ బ్లూ కలర్ కారు ఆ ఏరియాలో ఆగింది. పల్లెలో కార్లను చూడటం అరుదు కాబట్టి పల్లెవాసులు అందరూ వింతగా చూడటం మొదలుపెట్టారు. ఎవరు వైపు చూస్తున్నారో గ్రహించిన శశి ఎదురుగా చూసింది. అందులో నుండి బ్లాక్ షర్ట్ జీన్స్ వేసుకొని కోట్ని సరి చేసుకుంటూ నిన్నటి కంటే ఇంకా పవర్ఫుల్ లుక్తో అడుగుపెట్టాడు అభి. ఒక్కసారిగా అభి నా గెటప్లో చూసి అవంతిక ఆశ్చర్యపోయింది. పక్కనే బీపీ చెక్ చేస్తున్న శశిని చూస్తూ ఏంటిది అన్నట్టుగా శశి కూడా అవంతిక చూసిన వైపు తిరిగి అభిని చూసి షాక్ అవుతూ చేతిలో ఉన్న బీపీ మీటర్ కింద పడిపోయింది. సడన్ బ్రేక్ అవడంతో గుండె సడి అయినట్టుగా ఆమె చేతులు వణికాయి. ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని మనసులో ఆలోచిస్తుంది. లెక్చరర్స్ ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా కొంత పూల అలంకరణ చేశారు. అభి వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఏంటి సార్ మీరు రోజు అడిగితే రానని చెప్పారు, ఒక కబుర్ చెప్పు ఉంటే మేమే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేవాళ్ళం కదా అని అన్నారు. అభి చిన్నగా నవ్వి, అందుకే నేను ఇక్కడికి రాలేదు మిస్టర్. అతన్ని ఆ మాటకు లెక్చరర్స్ అందరూ ఒక్కరినొకరు చూసుకున్నారు. సార్ మీరు ఇక్కడికి రావడానికి గల కారణం? ఆ మాటలు వినిపించిన శశి కొంచెం తడబడుతూ తలదించుకుంది. ఇక్కడ డ్యూటీ సక్రమంగా జరగడం లేదని స్టూడెంట్స్లో ఒకరు కంప్లైంట్ ఇచ్చారు, అందుకని నేనే వచ్చాను అని అభి స్పష్టంగా. ఎప్పటి వరకు తెలియని విషయం తెలుసుకుని అవంతిగా బుర్ర తిరిగినట్లుగా అయింది. అభి ఆఫీసర్కి ఇలా మాట్లాడతాడు ఊహించలేదు అని మనసులో. అభి సార్ కాలేజ్ చైర్మన్ అని నీకు ముందే తెలుసా అని డౌట్గా అవంతిక అడిగానే శశి సైలెంట్ అయిపోయింది. తన మూమెంట్ ఎప్పుడు అలా ఉంటుందో ఊహించలేని శశి అవంతికతో కలిసి అభి వైపు చూస్తే గుంపుగా పిలిచారు. ప్రిన్సిపాల్, డియర్ స్టూడెంట్స్, ఈయన మన కాలేజ్ చైర్మన్, ఆఫీస్ కాలేజ్ మిస్టర్ అభిమన్యు మిశ్రా అని చెప్పడంతో అక్కడే ఉన్న వాళ్ళందరూ చప్పట్లతో మారుమ్రోగిపోయారు. పల్లెటూరు అంతా ఆశ్చర్యంతో చూస్తుంది. శశి ఇబ్బందిగా చిన్నగా నవ్వి పక్కకు నిల్చుంది. అవంతిక ఇప్పటి వరకు డౌట్గా ఉన్నది కాస్త అది తీరడంతో షాక్ అయి నోరు మూసుకోలేకపోయింది. ఏంటిది, అభిమన్యు చైర్మనా? ఆమె మాట బయటకు రావడానికి ముందే శశి నాకేం తెలుసు, నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను, నువ్వు ఇంట్లో ఉంటూ కూడా చెప్పలేదుగా అని కోపంగా అంది అవంతిక. అవి మాత్రం సైలెంట్గా శశిని చూస్తూ ఉండడంతో అవంతిక మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో ఇద్దరు నిపుణులే కదా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే రూమ్లో బెడ్ మీద పడుకుంటూ ఒకరి మీద ఒక్కరు అని అనబోతుండగా శశి కోపంతో వెంటనే తన నోరు మీద చేయి వేసింది. ఒక పక్క ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చాలా సంతోషించారు, మిమ్మల్ని ఎప్పుడూ పిలిచినా ఇగ్నోర్ చేసేవారు, ఈసారి పిలవకుండా వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను అని మర్యాదపూర్వకంగా అంటున్న తనని చూసి చిన్నగా తల ఊపి కొంచెం దూరంలో ఉన్న శశిని చూసి రెండు చేతులు బిగించాయి. కళ్ళల్లో కోపం, అది శశి మీద స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడేంటి నీ గోల? నిజంగా నాకు తెలియదు, అతను కాలేజ్ అని తెలిస్తే నేను అసలు జాయిన్ అయ్యేదాన్ని కాదు. ఆ ఇంటికి మాట్లాడుతూ నువ్వు ఒకటి గమనించుకోవాలి శశి, నువ్వు జాయిన్ అయినప్పుడు అతను నీకు ఎవరో కూడా నీకు తెలియదనుకుంటా అని చెప్పడంతో నాలుగు కరుచుకొని చూసింది. తన వైపు చూసి ఏం మాట్లాడలేదు. అప్పుడే స్టూడెంట్స్ అందరూ వరుసగా నిలబడటంతో ఇదేంటి స్టూడెంట్స్ 70 మంది ఉన్నారు అని చెప్పడంతో అక్కడ 45 కన్నా ఎక్కువ లేరు అని ప్రిన్సిపాల్ అడగడంతో ప్రిన్సిపాల్, అది అక్కడ కొంతమంది రిచ్ కిడ్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఇక్కడ అలవాటు లేదని వెళ్ళిపోయారు. బుల్షిట్, గురువులు అంటే దేవుళ్ళతో సమానం, వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, అంతేకాని మధ్యలో వృత్తిని విద్యని వదిలేసి వెళ్ళిన వాళ్ళు మన కాలేజీకి అవసరం లేదు, వెంటనే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి టీసీలు ఇవ్వండి, పేద పిల్లల్ని ఫైన్స్ కట్టించుకొని మళ్ళీ జాయిన్ చేసుకోండి అని ఆర్డర్ చేయడంతో చిన్నగా తల ఊపారు. అందరి వైపు ఒక చూపు చూస్తూ శశి మీద ఆగింది. ఆ చూపులకు కొంచెం భయపడిన శశి అవంతిక వెనక దాక్కుంటే మిస్ అని అవంతిక వెనుకున్న శశిని పిలిచాడు గంభీరంగా. అందరూ తన వైపు చూడటంతో ఇబ్బందిగా ముందుకు వచ్చింది శశి. తనని కింద నుండి పై వరకు చూస్తూ, వాట్ ఈస్ యువర్ నేమ్? శశిరేఖ. అనుభవిందల్లా ఆగి శశిరేఖ అని చెప్పడంతో అభిమన్యు అని తన పక్కన ఎప్పుడైతే చెబుదామనుకుందో తన ఇంటెన్స్డ్గా చూశాడు. మధ్యలోనే కట్ చేసిన మళ్ళీ శశిరేఖ అని చెప్పడంతో ఈ వీల్ స్మాల్తో ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నావు? నేనేమి దాక్కోలేదు, మరి దాక్కోకపోతే మరి దాన్ని ఏమంటారు అని ఆ అమ్మాయి వెనుక అని చెప్పడంతో ఏం చెప్పాలో తెలియక తడబడింది శశి. వెంటనే తన వైపు చూసి సీరియస్నెస్ మెయింటైన్ ఇంపార్టెంట్,
నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే వినిపించాలి, అంతేకాని బాడీ కాదు అని బాలయ్య బాబు డైలాగ్ ఖూనీ చేసి వేసిన అభిని చూసి పిడికిలు బిగించింది. అలానే క్యాంపుకు లీడర్ ఎవరు, ఇంకెవరు సరి తినే అని ప్రిన్సిపాల్ చెప్పడంతో తన వైపు చూస్తూ ఈ క్యాంప్ రికార్డుకి సంబంధించిన రికార్డు కావాలి, ప్రిపేర్ చేసి తీసుకురండి అని చెప్పడంతో నేనా, ఎందుకు అని కొంచెం గంతు రేస్ చేసి అంది శశి. ఏంటి అని గంభీరంగా వినిపించిన గొంతుకు తడబడి, అది నేనెందుకు అని తెలుస్తుంది త్వరలోనే, ముందు ఈ అమ్మాయి చేత క్యాంప్ డీటెయిల్స్ అని రెడీ చేసి నాకు తీసుకురండి, అలానే నాకు రెస్ట్ తీసుకోవడానికి అని చెప్తున్న మాటను మధ్యలోనే ఆపేస్తూ నా రూమ్ ఉంది సార్, రండి చూపిస్తాను అని హృదయపూర్వకంగా ప్రిన్సిపాల్ స్వయంగా అభిని తనకి కేటాయించిన ఒక రూమ్ డార్మెంటరీలోకి తీసుకొని వెళ్ళాడు ప్రిన్సిపాల్. దాదాపు శశిలు అభిలు దూరమై వారు అవుతుంది. కొన్నిసార్లు ఫోన్ చేసినా సరే చూసి కావాలని లిఫ్ట్ చేయకపోతే అభి ఈగో మరింత కొట్టినట్టు అయింది. అందుకే ఆ ఈగోనే ఇక్కడి వరకు రావడానికి దారి తీసేలా చేసింది. అభి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ తీసుకొని అక్కడున్న వాటర్ తీసుకొని గడగడ తాగిన శశిని వింతగా చూసింది. ఏమైంది అని అవంతికి అడగడంతో ఏం చెప్పాలో తెలియక తడబడింది. నా బొంద అయింది. అతను చూసే చూపులకి నాకు ఒంట్లో చెమటలు పట్టేశాయి. అతను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని కోపంగా మనసులో అనుకుంది. బయటకు అనలేదు. ఏదో ఆలోచిస్తున్న అవంతిక శశిని కదిపితే శశి తన వైపు చూసింది. ఏమైంది, ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నావు అని అనుకున్న తన సందేహాన్ని అడగడంతో ఏమీ లేదులే, ఆర్ యూ ఓకే, ప్రిన్సిపల్ సార్ చెప్పారుగా నువ్వే క్యాంప్ రికార్డ్స్ అతనికి సబ్మిట్ చేయాలని అని చెప్పడంతో తప్పుతుందా అని మనసులో అనుకుంది. బదిలిగా ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి. 2 గంటల తర్వాత పేషెంట్కి టెంపరేచర్ చెక్ చేస్తున్న రికార్డ్స్ రాసుకుంటున్న శశిని కదుపుతూ ఫోన్ మూవింది. ఎవరిదని చూసిన తనకి వర్ధనమ్మ గారు అన్న నెంబర్ కనిపించడంతో వెంటనే లిఫ్ట్ చేసింది. హలో, చెప్పండి బామ్మ, ఇబ్బంది పెట్టానమ్మా? అదేం లేదమ్మా, పర్వాలేదు, మీరు నాకు చెప్పొచ్చు. అది కాదు, అభి సడన్ గా అక్కడికి వచ్చేసాడు. నీ కొద్దిగా దగ్గరుండి చూసుకోవచ్చు కదమ్మా. తనకి అసలే మొహమాటం ఎక్కువ, ఎవరిని ఏం అడగడం, నువ్వే దగ్గరుండి తనకి ఏం కావాలో తెలుసుకో అని చెప్పడంతో ఏం మాట్లాడలేదు, సహనంగా అలానే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఈ మహానుభావుడిని నేను చూసుకోవాలా? ఎందుకు నేను ఇతనికి దూరంగా ఉందాం అనుకున్నా సరే నాకెందుకు అంతలా దగ్గర అవుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే అమ్మ శశిరేఖ అన్న ప్రిన్సిపాల్ గుర్తుకు వెనక ఏంటి సార్ పిలిచారు అని అడగడంతో సార్ వచ్చారు కదా, క్యూ ప్యాన్ రికార్డ్స్ తీసుకురా, అయినా రెడీ అయ్యి ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు అని చెప్పడంతో చిన్నగా తల ఊపి వెంటనే అలానే అనుకుంటూ వెంటనే రికార్డ్స్ తీసుకొని వెళ్ళి అక్కడ అవి కూర్చొని క్యాబిన్లోకి వెళ్ళింది. మే ఐ కమిన్ సార్ అని పళ్ళు బిగబట్టి అంది. ఎస్ అని గంభీరంగా వినిపించిన గొంతుకి తన వైపు చూసింది. ఇదిగోండి మీరు అడిగిన రికార్డ్స్ అని పెట్టి వెళ్ళిపోతున్న తనని చూస్తే ఆగు, అసలు నీకేం కావాలి అని గట్టిగా అరిచింది. అక్కడ ఎవరు లేకపోవడంతో తన 2 బుక్కులు వత్తి పెట్టుకుంటే ఈ ప్రశ్న నేను అడగాలి, నేను అడగాలి, నీ అంతటి నువ్వే ఏదో ఊహించుకొని నన్ను దూరం పెడుతుంటే నాకు ఎంత కోపంగా ఉందో నాకు మాత్రమే తెలుసు. అసలు ఆ రోజు ఆదిత్యగాడు నీతో ఏం మాట్లాడారో చెప్పు, తన చేతిని వదిలించుకొని నేను చెప్పను అని కోపంగా అరిచింది. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు తెలుసు మీరు ఇక్కడికి రావడానికి కూడా కారణం, మీ లిమిట్స్లో మీరు ఉండండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన 2 చేతులు పట్టుకొని తన మీద లాక్కున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ క్యాంప్ అయ్యేలోపు ఆదిత్యగాడు నీతో ఏమేమి అన్నాడో ఆ మాటలన్నీ నీ నోటితోనే చెప్పిస్తాను, అయితే ట్రై చేసుకోండి అని కోపంగా తన చేతిని వదిలించుకొని చెప్పడంతో ఈ విల్ స్మాల్తో తన వైపు చూస్తూ ట్రై చేస్తావా? ఖచ్చితంగా ట్రై చేస్తా అని తనతో చెప్పి వెంటనే అమాంతం తన పెదవులను అందుకున్నాడు. ఊహించని చర్యకు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. పెదవుల సయ్యాటను ఏమాత్రం విడవకుండా ఇన్ని రోజులు పడిన విరహ వేదనను తన పెదవులతో శశి పెదవులను కోపంగా రబ్ చేసి అలానే పంటిఘాటు బహుమతిగా ఇచ్చి తనను వదిలేశాడు. ఒక క్షణం తేరుకొని తన వైపు చూసింది. అనుమానంతో తన పెదవులను చూసుకుంటూ రక్తం చిన్నగా కారడం మొదలుపెట్టిన దాన్ని చూస్తూ కోపంగా అబ్బాయిని చూసి గో టు హెల్ అని అరిచి వెళ్ళిపోయింది. తన మాట పట్టించుకోకుండా వెంటనే పీసీ తీసి కౌశల్కి మెసేజ్ పెట్టాడు. అది ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ కావడంతో అక్కడే వర్క్ చేస్తున్నాడు అభి కూడా. అభి కూడా కోపంగా అభి దగ్గర నుండి వచ్చిన శశి పేషెంట్ని చెక్ చేస్తుంది. ఏంటి అభి సార్ బాగా గుంజినట్టున్నాడు కదా పెదవులు ఉబ్బాయి అని అవంతిగా టీచింగ్ టోన్తో, నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా? ఒక్కడితోనే చాలేదంటే ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఏడిపించు అని కోపంగా అరిచింది. అందుకే
అందుకే అంత కోపంగా ఉన్నావు. నేనేదో సరదాగా ఉన్నాను అంతే. సరదేనేమో కానీ నాకు సరదా కాదు అని కోపంగా చెప్పి మెడికల్ కిట్‌ను తన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అక్కడి నుండి. తను ఉన్న గుడిసె వైపు వెళ్ళిపోయింది. ప్రిన్సిపాల్‌కి చెప్పు మరి. ఇక్కడ ఆదిత్య మాత్రం తన ఇన్‌ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి అభి, సుశీల్ పల్లెటూరులో ఉన్నారని జరిగింది తెలిసింది. ఇంత జరిగినా శశిని వాడుకున్న వాడు దాన్ని వెనక్కి పడుతున్నాడా? చెబుతాను. ఈసారి కొట్టే దెబ్బకి వాడు కోలుకోవడం కాదు కదా, పరువు మొత్తం పోతుంది అని మనసులో అనుకుంటూ ధర్మ ఫోన్ రింగ్ అవుతుంటే వెంటనే లిఫ్ట్ చేశాడు. ఫోన్ వైపు చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు. ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అని అంటున్న ఆదిత్య వెంటనే నవ్వుతున్నాడు. ఆ ధర్మ సెకండ్కో వెర్షన్ మారుస్తున్న ధర్మాన్ని చూస్తూ ఒళ్ళు మండిపోయింది. ఇందుకే ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నీ పని మీదే ఉన్నాను. నా పని అవ్వకుండా నువ్వు ఇలా ఫోన్ చేస్తుంటే దాని అర్థం ఏంటి? నా మీద నమ్మకం లేదని కదా. నమ్మకం చాలా విలువైనది ఆదిత్య. దాన్ని కోల్పోకుండా ముందు నువ్వు జాగ్రత్తగా పడు. నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేయించడానికి అభి శశి దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు నువ్వు శశితో మాట్లాడిన మాటలు కానీ వాడికి చెప్పిందో ఖచ్చితంగా నీ అంతు చూస్తాడు. ముందు చూసుకో అని చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. అది కూడా నిజమే. కర్ర విరగకూడదు కానీ పాము చావాలి. ఎలా అని ఆలోచనని పదును పెట్టడంతో అటువైపు బిగ్గరగా నవ్వుతున్న ధర్మ మాట్లాడుతూ ఒకే ఒక్కటి అప్లై చేయి. ఏంటి అని మనంగా అడిగాడు ఆదిత్య చిన్నగా నవ్వుతూ. శశిని నీ వైపు తిప్పుకో. ఆ తర్వాత శశి ఆటోమేటిక్గా నీకు దగ్గర అవుతుంది. దాంతో అభి తన నుండి దూరం అయిపోతాడు అని చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. ఈ ఐడియా కూడా బాగానే ఉంది. కానీ ఇలా చేస్తే తప్పకుండా నేను ఆల్రెడీ ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనకి నేను ద్రోహం చేయలేను అని అంటున్నా తన గొంతుకి ఎవరి స్పాల్తో నిజం చెప్పు. ఆ ప్రియానే శశిని పక్కన పెట్టి చూడు. ఇద్దరులో ఎవరు బాగుంటారో ఒక్కోసారి ఆలోచించు. అలానే గుణాలు, తెలివితేటలు, చూపులలో, మాటలు ఎవరు బాగుంటారు ఒకసారి ఆలోచించు. నీ దగ్గరున్న ప్రియ కంటే దూరంగా ఉన్న శశి చాలా బెటర్. నిజంగా నువ్వు చదువుకున్న మూర్ఖుడివి. అందుకెత్తి నీకు భార్య అయినా సరే నువ్వు దాన్ని ఏం చేయకుండా విడాకులు ఇచ్చినావు చూడు. అందుకే నీ అదృష్టం మొత్తం అభిగాడికి పట్టింది అని వెంటనే ఫోన్ కట్ చేశాడు ధర్మ. అప్పుడే రాత్రి దిగడంతో మధ్యాహ్నం లేచి చీపురు చుట్టేసుకొని అలానే టీషర్ట్ షార్ట్ వేసుకుంటూ గదిలో నుండి బయటకు వచ్చింది ప్రియ. ఎవరితో మాట్లాడుతున్నావు అని ఆదిత్య వైపు చూసనడంతో కొంచెం చిరాకుగా అనిపించి అది వెంటనే దాన్ని పక్కన పెట్టి అదేంటి ఉదయాన్నే లేవచ్చు కదా, మరింత టైం వరకు పడుకుంటే నాకు ఈ కాఫీ ఎవరిస్తారు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? నీ కాఫీ నువ్వు పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ మధ్యలో నన్ను ఎందుకు అడుగుతావు? నీకు కాఫీ కూడా పెట్టుకోవడం రాదా అని కొంచెం చిరాగ్గా అంటున్న తనని చూస్తూ చేతిని బిగించాడు. అలానే నువ్వు కాఫీ పెడితే నాకు కూడా పెట్టావా? నాలుగు పీకుతుంది. ఉదయం కొంచెం హ్యాంగ్ ఓవర్ ఎక్కువైంది కదా దానివల్ల అని అనుకుంటూ తనకి చెప్పి ఆర్డర్ వేసినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనని చూస్తూ మనసులో కోపంగా అనుకున్నాడు. అప్పుడే ధర్మ చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో నిజంగా శశినే పెట్టరేమో అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు ఆదిత్య. కోపం వచ్చిన శశి తనకు కేటాయించిన క్వార్టర్స్ వైపు వెళ్ళడంతో తీసి చదువుతుంది. ఎవరు లేకపోవడంతో మధ్యాహ్నం అన్నం కూడా చూసి స్కిప్ చేసి చదువుకుంటూ అక్కడే పడుకొని పోయింది. సాయంత్రం అవంతిక వచ్చి తనని చిన్నగా కదిపితే అవంతలు తీస్తూ తన వైపు చూసేట్టు ఏంటి టైం వరకు పడుకున్నావు అని అవంతిక అడగడంతో కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే వచ్చేసాను, చదువుకుంటూ పడుకుని పోయాను అని సంజాయిషి ఇవ్వడంతో ఏంటి నువ్వు నాకు సంజాయిషి ఇస్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కదా. ఆ ఆఫీసర్ వచ్చారని కదా నీకు తలనొప్పి. తనని చూస్తూ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మళ్ళీ మొదలు పెట్టావా? అయితే నీతో మాట్లాడను అని కోపంగా గదిమింది శశి. ఓకే ఓకే సారీ, ఇప్పటికీ లేట్ అయింది. నీకోసం భోజన ప్లేట్ను తీసుకొని వచ్చాను. ముందున్న ప్లేట్ని ఇవ్వడంతో అప్పటికే బాగా ఆకలిగా ఉండడంతో తినేసింది. ఇంత ఆకలి పెట్టుకొని ఎలా భరిస్తున్నావు చెప్పు. అభిసార్ మీద కోపం నిజంగానే కోపమా లేదంటే ఊరికనే వచ్చిన కోపమా? ఒకసారి అది పక్కన పెట్టు. అభిసార్కి ఆదిత్య గారు అన్న మాటలు చెప్పొచ్చు కదా. ఎలా చెప్పమంటావు? సిగ్గు అనేది ఒకటి ఉండాలిగా. డాక్టర్ చదువు కోసమైనా సరే నేను బతకాలి. జీవితంతో ఎవరితోనూ నా అవసరం లేదు. అందుకే నేను అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటో అని అంటున్నా వంతికను చూస్తూ వర్ధనమ్మ గారికి నిజం చెప్పాలని నిన్ను నిర్ణయించుకున్నాను. నేను రంగారావు గారి కూతురునన్న విషయం ఆవిడకి తెలియాలి. మా నాన్న బిజినెస్ మ్యాన్ అన్న విషయం కూడా తెలియాలి.
ఆ తర్వాత నాకు ముందుగా ఆదిత్యతో పెళ్ళైన విషయం కూడా ఆవిడకి తెలియాలి. అన్ని నిజాలు ఆవిడ దగ్గర దాచి చాలా పెద్ద తప్పు చేశాను. చెప్పినంత వరకు విముక్తి దొరకదు. వెంటనే ఆవిడకి నిజం చెప్పాలి. నేను ఇంట్లో ఉండాలా లేదంటే బయటకు రావాలా అన్నది అనడంతో, సరే ముందు తిను, ఈ విషయం గురించి మాట్లాడి నిన్ను బాధపెట్టను అని అవంతిక అనడంతో చింటూ పక్కనున్న మంచినీళ్ళు తాగి ఆ రోజు కడుపు నింపుకుంది శశి. చల్లటి వాతావరణం మబ్బుగా వేస్తున్న వేళ అందరూ వరుసగా బయట కూర్చొని కాంపౌండ్ వెలిగించి కూర్చున్నారు. అది గమనించిన అవంతిక శశిని తోడుగా తీసుకొని అక్కడే కూర్చుంది. ఎదురుగా ఉన్న పండు, శశి ఏంట్రో ఇంత అందంగా ఉంది, తను నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నావా అని పక్కనే ఉన్న వాయిస్ వినిపించడంతో, యాక్సెప్ట్ చేయాలిరా, యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, దాన్ని నాకు పొందులో ఒక్కసారైనా సరే బంధించాలి, లేదంటే ఈ మగజాతికి అవమానం, నేను ఫీల్ అవుతాను. ఎలా అయినా నేను సొంతం చేసుకోకపోతే చూడు, ఇంకా క్యాంపు 3 వారాలు మాత్రమే ఉంది. ఈ 3 వారాలలో నేను దాన్ని సొంతం చేసుకొని తీరుతాను. ఆ భగవంతుడు వాళ్ళు కూడా కాదు, కాలేజ్ జాయిన్ అప్పటి నాకు తన మీద ఒక కన్ను ఉండిపోయింది. అది తీర్చుకోకపోతే మనశ్శాంతిగా ఉండలేను. మర్చిపోయావా అన్నా, అది నీకు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పుతో కొట్టిన దృశ్యం. రివర్స్ మాల్తో పక్కనున్న వాడి వైపు చూసి, ఆడదాన్ని చెప్పు, నా దవడని తాకినంత మాత్రాన దానికి భయపడతాను అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ ఆడది, అది నన్నేం పీకలేదు, తన వైపు చూస్తాను అన్నాడు. ఎదురుగా ఉన్న శశి పాండు చూపులు ఇబ్బందిగా అనిపించి పక్కకు వెళ్తున్న అందరినీ అప్పుడే అభిమాని వస్తూ కనిపించాడు. హే సార్, వస్తున్నారని పక్కనే ఉన్న గొంతు వినిపించడంతో ఒకసారి అందరూ చూశారు. క్యాంపెయినింగ్ మాటల్లో కూర్చున్న వాళ్ళందరినీ చూస్తూ అప్పుడే అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న శశి మీద దృష్టి పడితే, ఏం చేస్తున్నారు ఇక్కడ అందరూ? అందులో ఒక క్షణకమాయి ముందుకు వచ్చి, క్యాంపస్ నుండి వచ్చిన తర్వాత ఇలా మంట కాస్తూ ఎంజాయ్ చేయడం తప్పలేదు కదా సార్, అందుకే ఇదంతా అంటున్న తనని చూస్తే, ఎక్కువసేపు చలిలో ఉండకండి, తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న కాలేజ్కు చెట్టు పేరు అని అంటున్న శశి వైపు చూస్తూ, మీరు ఇచ్చిన క్యాంప్ డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి రావాలి రమ్మనడంతో ఇబ్బందిగా అనిపించి శశి అందులో పాండు మరింత ఉడికిపోయాడు. పక్కనున్న అవంతికి ముసుముసుగా నవ్వుతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదా? అయ్యో లేదు శశి, నేను ఎందుకు అలా చేస్తాను చెప్పు, కాకపోతే అభిసారి నిన్ను రమ్మన్నా సరే తీరే నాకు నిజంగా నవ్వు తెప్పించింది. ఈ అబ్బాయికి అసలు బుద్ధి లేదు, ఎంతమంది ఉన్నారో కూడా చూడకుండా అలా ఎలా పిలుస్తున్నాడు అని కోపంగా అనుకుంటూ మనసులో అనుకుంటూ వెళ్ళింది. అవంతికని తోడు చేసుకుంటూ మరి ఒంటరిగా రమ్మన్న శశి అవంతికని తీసుకురావడంతో ఒళ్ళు మండింది అభికి. వెంటనే అవంతిక వైపు సీరియస్గా చూడడంతో పిచ్చిగా నవ్వి, శశి, నేను క్యాంపెయిన్ దగ్గరికి ఒకరికి నోట్స్ ఇచ్చాను, అది తీసుకోవడానికి వస్తాను, నువ్వుండు అని అనడంతో తర్వాత తీసుకుందో అన్న మాట పూర్తి కాకుండానే వెళ్ళింది. నా ఫ్రెండ్ ఎందుకు వెళ్ళగొట్టారు, అసలు మీకేం హక్కుంది అని కోపంగా అరిచింది తన మీద. మాటలు జాగ్రత్తగా రాని, నా సంగతి తెలుసు కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే నేనేం చేయాలో నేను బాగా తెలుస్తుంది బాగా తెలుస్తుంది. మాటలతో చేతులతో బాధ పెట్టడమే కాకుండా ఇప్పుడు నన్ను ఇలా కూడా బాధ పెట్టారని డిసైడ్ అయ్యారు కదా, అంతేనా? ఆదిత్య గారు నీ మైండ్ పొల్యూట్ చేశాడన్న విషయాన్ని ఒకసారి గమనించి నిజం చెప్పు, వాడు ఆ రోజు నీతో ఏం మాట్లాడాడు? ఆ రోజు నేను వచ్చేసరికి బెడ్ మీద నువ్వు ఉన్నావు, అచిత్రంగా పడుకున్నావు, నిన్ను ఆదిత్యాన్ని చూసి అన్న మాట మధ్యలోనే ఆపేస్తూ ఉన్నా అభిని చూస్తూ నన్ను ఆదితో కలిసి ఫీల్ అయ్యారా? మా మధ్య అన్ని జరిగిపోయాయి కదా. మాట్లాడుతున్నప్పుడు తన గొంతు చిన్నగా వనకడం గమనించాడు. వెంటనే తన చేతిని పట్టుకొని తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆయన ఉలకలేదు పలకలేదు కూడా. విచిత్రం ఏంటంటే మౌనంగా ఉండిపోయింది శశి. ఆయన నీ మనసు ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, జీవితం అంటే ఎప్పుడూ ఒకలానే ఉండదు. అన్ని విషయాలు మనం సమానంగా తీసుకున్నప్పుడు అది జీవితం అవుతుంది. ఇప్పుడు అదంతా చిన్న ఏజ్ కాబట్టి నీకు అర్థం కాకపోవచ్చు. క్రోషంతో తన వైపు చూస్తూ, ఎవరికి చిన్న ఏజ్, నా వయసు 22 సంవత్సరాలు, నేను 4th year చదువుతున్నాను, అర్థమవుతుందా అని కోపంగా ముక్కు పుటాలు ఎగరేస్తూ అంటున్న తనని చూస్తూ, ఈవిల్ స్మైల్తో తన వైపు చూస్తూ, అవునులే, బాడీ పెరిగినా నీ మైండ్ చిన్నపిల్లలది. మళ్ళీ మైండ్ చిన్నపిల్లలది అంటారేంటి? సరే, నువ్వు చిన్నపిల్ల కాదు. నేను ఒకటి చెప్తాను, నువ్వు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తే నాకు ఒక ఐడియా వస్తుంది. ఏం మాట్లాడారో నేను చెప్పను. వెంటనే లాగొకటి పీకాడు. ఏం జరిగిందో ఒక క్షణం అర్థమైన శశి 2 నిమిషాల తర్వాత బుగ్గ మీద చేతులు పెట్టుకొని, ఇప్పుడు ఎందుకు కొట్టావు? తిక్కరైతే ఇలానే కొడతాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు, లేదంటేనా ఏం చేస్తాను కూడా మీకు అర్థం కాదు. చిన్నగా వెక్కిలి పెడుతూ, మీరేం అడిగినా సరే నేను చెప్పను. ఇప్పుడు మీరు కొట్టరు కదా, దాన్ని సాడిచేయమంటారు అని కోపంగా తనని చూసి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని ఒళ్ళోకి లాక్కున్నాడు.
ఒక్కసారిగా అనుకోని చర్యకు బిత్తరపోయి మరుక్షణం తేరుకొని అభి వైపు చూసింది. రెండు కళ్ళు ఎగిరేసి ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. నేనేం చేస్తానో కూడా నీకు అర్థం కాదు. ఇందాక చెప్పాను, నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నన్ను రెండు బుక్కలు పెట్టి విసురుగా తోసి అక్కడ బెంచ్ మీద ఫుడ్ ఉంది, తెచ్చి నాకు వడ్డించు. నేనెందుకు నీకు వడ్డించాను? నువ్వు ఎవరు అన్న మాట మధ్యలో ఆపేస్తూ అభి చూసిన చూపుకి శంకింది. కమ్ అగైన్. అదే అదే మీరు మీ నువ్వు ఎవరు అని అడుగుతున్నా. ఏ క్యాంపస్లో నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు చైర్మన్, నేను స్టూడెంట్, అంతవరకు మాత్రమే ఉండాలి. అంతేకాని ఇలా పర్సనల్ పనులు ఉపయోగించుకుంటా అన్న మాట పూర్తి కాకముందే అభిని చూసి బెదిరిపోయి తలదించుకుంది. అయితే ఎంకెళ్ళి లెక్క పెడతాను. నువ్వు కానీ భోజనం తెచ్చి నాకు వడ్డించకపోయావో నెక్స్ట్ మినిట్ నీ పైన నేను ఉంటాను. ఇన్ఫాక్ట్ 2 సార్లు మధ్యలో జరిగింది. 3సారి ప్రోగ్రాం పూర్తిగా స్పృహలో నుండే జరుగుతుంది. మీరు నన్ను భయపెడుతున్నారు. భయపెట్టేలా నువ్వే చేసుకుంటున్నావు. వెళ్ళు. కాళ్ళని భూదేవతకి అని నుంచి గట్టిగా రోషాన్ని మొత్తం చేతిలో బిగబెట్టుకుంటే అక్కడున్న బెంచ్ మీద ఉన్న ఫుడ్ను తన ముందుకు తెచ్చింది. అక్కడ చిన్న టేబుల్ దగ్గరికి ఉంటే దాని మీద పెట్టడంతో ఎవరు వడ్డిస్తారు? నేను వదిలేసిన మీ నాన్న. అస్తమానం మా నాన్న ఎందుకు అంటారు? మా నాన్న తప్పు తెలుసుకుంటాడు. అప్పటికప్పుడు నన్ను క్షమించమని నన్ను అడుగుతాడు. చూస్తూ ఉండండి. అవునవును, బాగా చూసుకుంటాడు. మూసుకొని వడ్డించిపోయి అని ఉన్నట్టుండి టోర్మారిని తనను చూస్తూ కోపంగా వడ్డించింది. తిన్న దానికన్నా ఎక్కువ వడ్డించడంతో చూస్తూ వెంటనే పప్పు వేసుకొని కొంచెం తిని మిగిలిన అన్నాన్ని బలవంతంగా శశి నోట్లోనే కుక్కాడు. పాపం ఊపిరి ఆడకుండా అయిపోయింది శశి పరిస్థితి. ఎందుకు ఇప్పుడు నా నోట్లో కూకుతున్నారు అని ఆయాసపడుతూ పక్కనున్న మంచినీళ్ళు తాగుతూ అంది. నేను ఎంత తింటానో నీకు తెలుసు కదా. అంతేకాని ఎక్కులు పోకున్న దగ్గర తినడం పూర్తవడంతో మధ్యాహ్నం ప్రాక్టికల్స్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాం? అక్కడ నీకు ఎంత ఇంపార్టెంట్ నీకు తెలీదా? ముందుగానే చెప్పాను విషయాలు నా గురించి అని పెట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు అని అంటున్నా. తనని చూస్తూ వెంటనే ఇంకొక దెబ్బ లాగి పీకాడు. ఏడుపు గొంతుతో ఎందుకు పదే పదే మీరు దవడ మీద కొడుతున్నారు? నా దవడ ఆసరాగా కనిపిస్తుందా? ఎందుకు పదే పదే కొడుతున్నారు అని కోపంగా అరిచింది. ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవో చంపేస్తాను. చదువు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దానికోసమే నువ్వేం చేస్తున్నావు కూడా నీకు తెలియట్లేదు. ఇంకొకసారి ప్రాక్టికల్స్ మధ్యలో నుంచి బయటకు వచ్చావు నరికి పోగులు పెడతాను అని అంటున్న తనని చూస్తూ అర్థమైందా? ఇంత వైల్డ్గా చెప్తే ఎందుకు అర్థం అవ్వదు? అర్థమైంది అని పనులు రెండు బిగబెట్టుకొని చెప్పడంతో ఈసారి వెళ్ళిపో. రికార్డ్స్ అన్నారు, అవి అర్థమయ్యాయి. నువ్వు వెళ్ళొచ్చు అంటే కావాలని నన్ను పిలిపించుకున్నారు కదా. నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? అంతా నా కర్మ అని కోపంగా తనని తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న మనుషుల చేత ప్లేట్ మొత్తం తీయించి పీసీలో కొంచెం వర్క్ చేసుకొని పూర్తి అవడంతో అటు ఇటు తిరుగుతూ సిగరెట్ తాగుతూ కనిపించిన గుడిసెల వైపు చూస్తూ ఉండటంతో శశి కనిపించింది. ఆ రూమ్ మీద కూర్చున్న శశిని అప్పుడే వంతిక పిలవడంతో వెనక్కి తిరిగింది. రా, టైం అయింది, పడుకుందు కానీ. నువ్వు పడుకో, నాకు నిద్ర రావట్లేదు, కొంచెంసేపు వాకింగ్ చేస్తాను. సరే అని అవంతులు తీసుకుంటూ వెళ్ళిపోయింది పడుకోవడానికి. ఆ వంతిక ఎదురుగా చూసిన తనకి అవి కనిపించడంతో కోపంగా అనిపించి తన చూపుని కూడా ఇష్టం లేనట్టుగా అవంతిక వెనక్కి వెళ్ళిపోయింది. పడుకున్న అవంతిక తనని చూస్తే, ఏంటి అప్పుడే వచ్చేసావు? వాకింగ్ చేస్తానన్నావు కదా. దుస్తులు ఎదురుగా ఉన్నాయి, అందుకే వాటిని చూస్తుంటే రాక్షసంగా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను అని పడుకోవడానికి సిద్ధమవుతుంటే అర్థమైంది ఆ రాక్షస బొమ్మ అభిమన్యునే కదా. దాని వైపు చూసి ఏం పట్టించుకొని అట్లే పడుకుని పోయింది. ఎక్కువ మోతాదులోనే అన్నం తినడం వల్ల బాగా నిద్ర పట్టేసింది. రోజు అవంతిక రెడీ అవ్వడంతో కంగారుగా అనిపించి శశిని లేపితే 2 నిమిషాలు పడుకుంటూనే అయ్యో ఒకసారి టైం వైపు చూడు 10 అయిపోయింది, 9:30కి వెళ్ళిపోయారు, మన ఇద్దరమే ఉండిపోయాం అని అనడంతో గబుక్కుని లేచింది శశి. ఏం మాట్లాడుతున్నా? అవును, వాళ్ళిద్దరూ ఎప్పుడూ వెళ్ళిపోయారు, మనమే ఉండిపోయాం. త్వరగా రెడీ అవ్వ, వెళ్ళిపోదాం అని అనుకుంటూ కనిపించిన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి జుట్టుని కూడా సరిగ్గా దువ్వకుండా పోనీటైల్ మాత్రమే పెట్టి స్టిక్కర్ పెట్టుకొని కమ్మలు కూడా ఏం పెట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవంతికని తీసుకుని అప్పటికి శశికి అవంతికకి లేట్ అవ్వడంతో ఎలా పడితే అలా వెళ్ళిపోయారు. పరుగులతో వెళుతున్నా తనకి అలుపు రావడంతో నేను పరిగెత్తలేను అని ఆయాసంతో రబ్బుతూ అంది. ఆయాసంతో రుబ్బుతోంది శశి. ఏం కాదు, ఇంకా 20 నిమిషాలు నడిస్తే చాలు మనం అని అనుకుంటూ వచ్చేసాము. ముందుగానే మనమే లేవాల్సింది, కానీ అసలు నిద్ర మధ్యలో ఉండిపోయి మనం లేవడానికి కుదరలేదు. ఇప్పుడు సారు అటెండెన్స్ కూడా
కొన్నే ఉంటారు. మనం కానీ అక్కడ లేవని తెలిస్తే ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ ఇస్తారు కూడా అని అవంతిక దిగులుగా అంది. దేవుడా అని అనుకుంటూ రాత్రి అన్నం తినకుండా ఉండాల్సింది. నేను బయటికి అంది. శశి విచిత్రంగా చూసింది. అవంతిక, అన్నం తిన్నావా? నేను తెచ్చింది కొంచెం అన్నం, అలానే 2 చపాతీలు కదా. అప్పుడు కానీ తను ఏమన్నది గుర్తించే. అదే అన్నం కూడా తినకుండా ఉండాల్సింది. ఉదయాన్నే నిద్ర లేచాను దాన్ని కదా అని అంటున్నాను అంతే అని అనడంతో సహనంగా అనిపించి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకున్నారు ఇద్దరు. ఎలా పడితే అలా వచ్చిన తనకి దూరంలో కనిపిస్తున్న గుడారాలను చూస్తూ తేరుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటికే అటెండెన్స్ అయిపోవడంతో వాడికి కేటాయించిన గుడారం లాంటిది కూర్చొని ఫేస్ చెక్ చేస్తున్నారు. అప్పటికే అవంతిక శశి వస్తే తన దగ్గరికి రమ్మని ప్రిన్సిపాల్ గారు చెప్పడంతో చిన్నగా తల ఊపుతారు స్టూడెంట్స్. సూపాలు పడుతూ వస్తున్న వాళ్ళని చూస్తూ. అందులో ఉన్న ఒక అమ్మాయి ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారని చెప్పడంతో అటెండెన్స్ కూడా అయిపోయిందని చెప్పడంతో అసహనంగా అవంతిక వైపు చూసింది. ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతున్న తను చేసేది ఏమీ లేక మనం లొంగిపోవడమే అనుకుంటా అని అవంతిక అంది. ఏదో ఒకటి చెయ్యవే, కాలేజ్ అప్పుడప్పుడు డుమ్మా కొట్టేదానివి కదా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యవా పుచ్చు కదా అని బతిమాలుతున్నట్లుగా ఫేస్ పడుతున్న శశిని చూసి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ప్రిన్సిపల్ ఖచ్చితంగా మనం లోటు వెళ్తే పనిష్మెంట్ ఇస్తారు, అందులో అవి భార్య అని తెలియదు కాబట్టి అని అనడంతో ఇబ్బందిగా నవ్వింది. అవును అన్నట్టుగా. శశి, సరే అయితే ఒక పని చేద్దాం, నువ్వే అవి సార్తో చెప్పించవచ్చు కదా, దానికన్నా ఏట్లు దొరకడం బెటర్ ఏమో అని కోపంగా అడిగిన తనని చూస్తూ, నీకు ఇష్టం లేదని తెలిసే కానీ దేనికన్నా మంచి దానికి మార్గం లేదు కదా, అయినా సరే ఒప్పుకోను కూడా అని శశి చెప్పడంతో అప్పుడే ఒక అమ్మాయి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి టెంట్లో స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ అప్పుడే కూర్చొని రికార్డ్స్ రాస్తున్న ప్రిన్సిపాల్ దగ్గరికి ఇద్దరు రావడంతో వాళ్ళ వైపు సూటిగా చూశారు. అందులో మీరు ఎన్నింటికి ఉండాలని చెప్పాను అని చెప్పడంతో 8:30 సార్. ఇప్పుడు టైమింగ్ ఎంత అని అనడంతో 10:30 సార్ అని అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయింది అని అవంతిక అంది. అది ఎందుకు లేట్ అయింది, నా మాట అంటే మీకు లెక్కలేదా, ఇలా చెప్తే డాక్టర్లు ఎలా కాగలరు. అప్పుడే అవంతిక చిన్నగా ఏడుపు స్టార్ట్ చేసింది. కొంచెం కంగారు పడి ప్రిన్సిపాల్, ఇప్పుడు నేనేమన్నానని నువ్వు అంతలో ఏడుస్తున్నా, మరేమో 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 మా అమ్మమ్మ చచ్చిపోయింది సార్, అందుకే ఫోన్ మాట్లాడి వచ్చేసరికి లేట్ అయింది. ఒక్కసారిగా నోరు తెరిచింది అవంతిక. యాక్టింగ్ చూసిన శశి, ఏమీ యాక్టింగ్ చేస్తున్నావే అని మనసులో అనుకున్న శశిని చూసి చిన్నగా కన్ను కొట్టింది. వెంటనే తేరుకొని, ఆ అమ్మమ్మకి చనిపోయిందని కబురు రావడంతో నేను తన దగ్గర ఉండి ఏడుస్తుంటే ఓదార్పునిచ్చాను అని శశి అంది. అవునా అమ్మ, ఇంటికి ఏమైనా వెళ్తావా, లీవ్ శాంక్షన్ చేయాలా? అవసరం లేదు సార్, చనిపోయిన ఆవిడని మనం బతికిలించలేం కదా, దానికన్నా ఇంపార్టెంట్ నా డాక్టర్ చదువు, అందుకే చదువు గురించి నువ్వు ఎంతలా తాపత్రయపడుతున్నావో నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుందమ్మా, మీరు వెళ్ళండి అని ప్రిన్సిపల్ అనుకుంటుంటే ఎక్కడికి అని గంభీరంగా వినిపించిన గొంతుకు ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో ముందు రోజు తన బియ్యశత బట్టలు తెప్పించుకోవడంతో అవి వేసుకుంటూ వస్తూ కనిపించిన అభిని చూస్తూ ఒక్కసారిగా వాళ్ళిద్దరు ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకున్నారు. ఏమైంది అని గంభీరంగా వినిపించిన గొంతుకు, అదే సార్, అవంతిక వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయిందంట, అందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తుందంట అని చెప్పడంతో సూటిగా అవంతి వైపు చూశాడు. నిజంగా మీ అమ్మమ్మ చనిపోయిందా? అది అవును సార్. మార్నింగ్ సూటిగా శశి వైపు చూసి ఇద్దరిని పరీక్షకు గమనించి స్టూడెంట్స్ రిజిస్టర్లో వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఉంటుంది కదా, ఒకసారి కాల్ చేయండి. ప్రిన్సిపాల్కి ఆర్డర్ పాస్ చేయడంతో అయోమయంగా బుర్ర గోక్కుంటూ వెంటనే ఫోన్ చేశాడు. ఎక్కడ దొరికిపోతామన్న భయంతో అబ్బి వైపు చూసింది అవంతిక. వెంటనే శశికి కనిపించకుండా 2 చేతులతో దండం పెట్టింది అవంతిక. తనని చూసి ఒక క్షణం నిట్టూర్పు విడిచి, ఆపండి మిస్టర్ అని ప్రిన్సిపాల్ వైపు చూసి చెప్పడంతో వెంటనే చేస్తున్న ఫోన్ కట్ చేశాడు. ఏమైంది సార్? అవంతికని మాత్రమే పంపించేసేసి సరేకని నా క్యాబిన్లోకి పంపించండి అని గంభీరంగా చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సార్ భార్య కదమ్మా, వెళ్ళండి. ఎందుకంటే సార్ ఇక్కడ ఎవరికి ఆ విషయం తెలియదు, మీరే తెలిసేలా చేస్తున్నారేమో. అవునమ్మా, సరేనమ్మా మీరు వెళ్ళండి అని చెప్పడంతో చిన్నగా తలూపి కోపంగా అవి రూమ్లోకి వచ్చింది. ఏంటి పిలిచారు? తను చూసి వెనక ముందు చూస్తూ లాగి ఇంకోటి పీకాడు. వచ్చిన దగ్గర నుండి వరుసగా చంపలు పేలిపోతుంటే కష్టంగా కన్నీళ్ళని బిగపెట్టుకుంటూ, మీరెందుకు కొడుతున్నారు, అసలు నాకు ఎంత నొప్పిగా ఉందో తెలుసా? అప్పటికే
సైడ్ పంటి కదిలినట్టుగా ఫీల్ అవుతున్నాను. అంత నొప్పి వస్తుంది. ఇలా తేడా ఏమాత్రమైనా బాగుందా అని అడిగిన పాపానికి నన్ను కొడుతున్నారా? తన పీక పట్టుకొని గోడకు అద్దెమి పెట్టి ఎందుకే నీ చదువుని పక్కదారి పట్టిస్తున్నావు? అర్థమవుతుందా? చూస్తున్న 4 రోజుల నుంచి నీ చదువుని చూసి నేను ఎక్కడికి వచ్చాను, రావాల్సి వచ్చింది కూడా. అవసరం లేదు. నా విషయంలో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను వినకపోతే మీకెందుకు నష్టం? నా ఇష్టం వచ్చినట్టు నన్ను కొడుతున్నారు. మీకు దానికి ఏం అధికారం ఉంది చెప్పండి అని చెయ్యిని విదిరించుకొని అనడంతో తనని చూస్తే ఇంకొకటి పీకాడు. నిన్నటి మీద కన్నా ఈ రోజు కొంచెం ఇబ్బంది బుక్కలు. వెంటనే తన దగ్గరికి లాగి ముందు కూర్చో. మౌనంగా ఏడిచింది తప్ప కూర్చోలేదు. నేను ఒకసారి చెప్తాను, రెండోసారి నా చేత చెప్పించుకోకు, నీకే ప్రమాదం అని చెప్పిన తనని చూస్తూ వెంటనే అక్కడ కూర్చుంది. చూడు, మీ అమ్మ కల నువ్వు డాక్టర్ అవ్వాలని లేనిపోని కారణాలు చెప్పి పక్కదారి పట్టించడం బాలేదు అని నా అభిప్రాయం. నువ్వు డాక్టర్ కావచ్చు శశి, అని చదువుని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నా చేతిలో నువ్వు దెబ్బలు తింటావు కూడా. గుర్తుంచుకో, అనుక్షణం నీ నరాల్లోని చదువు మాత్రం ప్రవహించాలి తప్ప వేరే ఏ ఉద్దేశం కాదు. అర్థమైందా అని గంభీరంగా అడిగాను. నిన్నే అడుగుతున్నాను, చెప్పు, అర్థమైందా? శశి కోపాన్ని నువ్వు పట్టించుకోకుండా అర్థమైందా అని గట్టిగా అడగడంతో ఒక్కసారిగా ఉలికిపడి అర్థమైంది అన్నట్టుగా తనని ఊపింది. వెంటనే 2 బుగ్గలు ఒక చేత్తో పట్టుకొని తనని చూస్తూ వెంటనే బాగా పొంగాయి. బుగ్గలు 2 నార్మల్గా ఉంటాయి అనుకుంటున్నావా అని వెక్కుతూ ఏడుస్తున్నా తనని చూస్తూ వెంటనే తన కోసం అరేంజ్ చేసిన క్రీమ్ని తన మీదకి రాశాడు. పాపం అది కూడా చంపకి తగలడంతో ఇంకొంచెం గట్టిగా తగిలింది నొప్పి. మిమ్మల్ని నేను కోపంగా ఆ క్రీముని పక్కన పెట్టి తన మీదకి వస్తున్న శశి అప్పుడే అక్కడ ఉన్న కాళ్ళమాట ఉండటంతో అది తన్నుకొని ఎదురుగా ఉన్న అబ్బి మీద పడిపోయింది. శశి అభి కూడా కాసుకోలేక తన వెనక అరేంజ్ చేసిన సోఫాలో పడిపోయాడు. ఇద్దరికి ఒక్కసారిగా కళ్ళు కలుసుకున్నాయి. పొంగిన బుగ్గలలో మరింత అందంగా కనిపించింది శశిరేఖ. అభి 2 కళ్ళు ఎగిరేస్తూ ఏంటి అన్నట్లు చూసానడంతో వెంటనే లేవడానికి ప్రయత్నిస్తే తన నడుమును పట్టి ఇంకా దగ్గరికి అదుముకున్నాడు. నేను ఆయింట్మెంట్ మాత్రమే రాసుకోమన్నాను, నువ్వు నా మీద పడేసుకోమని చెప్పలేదే. నేను ఎక్కడ పడుకున్నా చేతికి ఇవ్వాల్సిన ఆయింట్మెంట్ నా చంపకి విసిరావు కోపంగా చెప్పి లేచింది. వెళ్ళిపోతున్న తనను చూస్తూ చేతిని పట్టుకోవడంతో తన వైపు చూస్తే ఆయింట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.